మత్తయి సువార్త 11వ అధ్యాయము 12వ వచనం. బాప్తిసమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. పట్టు వదలని మొండి విశ్వాసము అన్నటువంటి అంశాన్ని చాలా కాలంగా మనము అధ్యయనం చేస్తున్నాం. సో ఈ క్రమంలో భాగంగా ఆర్థికపరమైనటువంటి దీవెనల గురించి మనం చాలా రోజులుగా మనము దేవుని యొక్క వాక్యాన్ని పరిశోధిస్తున్నాం. ఈ క్రమంలోనే మనం నేర్చుకున్నాం, ఎవరికి కూడా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఎన్నడూ కూడా అప్పులు ఉండకూడదు. హల్లెలూయా. అప్పులు లేని జీవితం చాలా సురక్షితమైన క్షేమకరమైనటువంటి జీవితం. అప్పులు చేయవలసిన అవసరం లేకుండా కూడా మనము జీవించేదానికి ఆస్కారం ఉంది. హల్లెలూయా. ఈరోజు యాక్చువల్గా మీరు కావాలంటే తర్వాత సర్వీస్ అయిపోయిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత తాడిపత్రిలో మార్నింగ్ సర్వీస్ చూడండి, ఉదయకాల సర్వీస్ చూడండి. దాదాపు 700 కిలోమీటర్ల దూరంలో ఉండి ఒక కుటుంబం ఆరాధనలో పాల్గొనే దానికి వచ్చారు. 700 కిలోమీటర్లు దూరం ప్రయాణం చేసి వారికి రిజర్వేషన్ లేకున్నా కూడా ఊర్లు మారి ఎంతో శ్రమతో తమ సొంత డబ్బులు పెట్టుకొని ఖర్చు పెట్టుకొని మందిరానికి దేవుని సన్నిధికి వచ్చారు. ఎందుకు వచ్చారంటే దేవుడు వారి జీవితంలో చేసినటువంటి కార్యాల గురించి చెప్పేదానికి కుటుంబ సమేతంగా వారు వచ్చారు. 2018 నుండి వారు ఈ బోధ కనెక్ట్ అయ్యారు. ఈ బోధను వారు వింటూ వారు ఆచరిస్తున్నారు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని ఎవరు గౌరవిస్తారో, ఎవరు అంగీకరిస్తారో, ఎవరు ఆ వాక్య ప్రకారం ఎవరైతే అడుగులు వేస్తారో వారు ఎక్కడున్నా కూడా వారికి పనిచేస్తారు. హల్లెలూయా. తాడిపత్రిలో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరిస్తే వారికి పనిచేస్తుంది. అనంతపురంలో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరిస్తే వారికి పనిచేస్తుంది. కాకినాడలో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరిస్తే వారికి పనిచేస్తుంది. పాకిస్తాన్లో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరిస్తే అక్కడ కూడా పనిచేస్తుంది. దుబాయ్లో ఉండి వాక్యాన్ని అంగీకరిస్తే అక్కడ కూడా పనిచేస్తుంది. మనకున్న పరిమితులు, హద్దులు, దేవుని యొక్క వాక్యానికి పరిమితులు, హద్దులు ఎక్కడ కూడా లేవు. దేవుని యొక్క వాక్యము ఏ స్థలములో అయినా కూడా పనిచేస్తుంది. హల్లెలూయా. గాడ్స్ వర్డ్ విల్ వర్క్ ఎనీవేర్ ఇన్ దిస్ వరల్డ్. ఏ ప్రాంతంలో అయినా కూడా దేవుని యొక్క వాక్యము పనిచేస్తుంది. హల్లెలూయా. అయితే ఆ వాక్యాన్ని గౌరవించేవారు, ఆ వాక్యాన్ని అంగీకరించేవారు, ఆ వాక్య ప్రకారం చేసేవారు కావాలి. ఇప్పుడు ప్రాబ్లం అంతా ఉండేది అక్కడే. వాక్యాన్ని జస్ట్ మనం వినడం వల్ల ఏం ప్రయోజనం లేదు, ఫలితాలు కావాలి. ఐఎమ్ ఆల్వేస్ రిజల్ట్ ఓరియంటెడ్ పర్సన్. కొంచెం చదువుకున్నవాడిని కదండి, ప్రొఫెషనల్ పర్సన్ కదా, డాక్టర్ని కదా. ఊరికి అంటే సింపుల్గా ఏదో చూసి చూడనట్టు ఏదో ఒకటి చేద్దాంలే, ఏమండి మేము ఏదో ఒకటి చదువుదాంలే అంటే అవ్వదు. ఏదైనా కూడా పక్కా చేయాలి, పర్ఫెక్ట్గా చేయాలి. మేము ఏదైనా కూడా పర్ఫెక్ట్గా చదివితేనే ఏమండి ఎంట్రన్స్లో సీట్ కొడతాం అన్నమాట. క్యాజువల్గా, కేర్లెస్గా, నిర్లక్ష్యంగా ఉంటే జరగదు, పనులు జరగవు అనమాట. సో ఐఎమ్ ఆల్వేస్ రిజల్ట్స్ ఓరియంట్. నాకు ఫలితాలు ఉండాలి. ఫలితాలు ఉంటేనే నేను ఆ బోధను నేను గౌరవిస్తాను. ఫలితాలు లేకపోతే లేనిది ఎందుకండి? ఫలితాలు లేని బోధ ఎందుకు? ఫలితాలు లేని బోధ ఎందుకు? కొంతమంది చర్చికి వెళ్ళినా చర్చికి వెళ్ళకుండా ఇంట్లో కూర్చున్నా రెండొకటే అన్నమాట. ఒకటి ఆత్మసంతృప్తి ఒకటి ఉంటుంది. ఆ చర్చికి పోయినాం బా మేము కూడా అన్నటువంటి ఆత్మసంతృప్తి ఉంటుంది తప్ప ఇక వేరే ఏమి ఉండదు అన్నమాట. సో దేవుని యొక్క మందిరానికి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని విని ఆ వాక్య ప్రకారం మనం చేసినప్పుడు దేవుడు అనేకమైన గొప్ప కార్యాలను దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఆ కార్యాలను ప్రియులారా, మనం ఆ కార్యాల గురించి మనం చెప్పినప్పుడు, మనం ప్రకటించినప్పుడు దేవుడు ఘనమైనటువంటి కార్యాలను ఇంకా ఆయన పెంచుతాడు. హల్లెలూయా. ఎక్కడో 700 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి కుటుంబం వారు ప్రతిరోజు లైవ్ చూస్తారంట. ప్రతిరోజు 5 గంటలకు వారు కాసుకుంటారంట. ప్రతిరోజు 5 గంటలకు. ఒకనో టైంలో నేను తాడిపత్రిలో ఒక వారం అయితే బాగా సీరియస్గా దేవుని అడిగాను, ప్రభు అసలు లైవ్ ఇవ్వమంటావా వద్దా ప్రభు? మేము మామూలుగా చేస్తాం, అర్లీ మార్నింగ్ ప్రేయర్ చేద్దాంలే ప్రభు, లైవ్ ఇవ్వాల్సిన అవసరం ఉందా ప్రస్తుతానికి, ఏమైనా ఇవ్వమంటావా అని అంటే దేవుడు మాట్లాడిన మాట చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. ఆయన ఏమనంటే ప్రతిరోజు
లైవ్లో నీ ముఖము ఖచ్చితంగా కనిపించాలి అన్నాడు. లైవ్లో నీ ముఖం కనపడాలి అన్నాడు. నాకు అర్థం కాలేదు. సరే ప్రభు, నువ్వు చెప్పిన ప్రకారం చేస్తాను ప్రభు అని. సో ఇంకా మళ్ళీ ఆ ప్రశ్న ఎప్పుడు దేవుని అడగలేదు. ఐ జస్ట్ కంటిన్యూడ్. కానీ ఎక్కడెక్కడో దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు ఆశపడుతూ నా మీద ఉన్నటువంటి అభిషేకాన్ని వారు గుర్తించి ఆ వాక్యాన్ని వారు వింటూ గౌరవిస్తుండడం వలన ఆ వాక్యం వారి జీవితంలో ప్రబలమై వ్యాపిస్తూ ఉంది. 2018 నుంచి మొన్నటి వరకు కూడా అసలు వాళ్ళు నాకు ఫోన్ చేయలేదు, నేను వారికి ఫోన్ చేయలేదు, ఎప్పుడు నేను మాట్లాడింది లేదు. కానీ వారు చెప్తారు, మాకు ఏ సందేహం వచ్చినా, ఏ అనుమానం వచ్చినా దేవుడు యూట్యూబ్లోకి వెళ్ళమంటాడో, మీ వాక్యం వినమంటాడో, మీ వాక్యం వింటుంటే మా ప్రశ్నలకు అన్నిటికీ జవాబులు వచ్చేస్తుంటాయి. దేవుడు సమృద్ధిగా అన్నీ కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వచ్చాడు. ప్రజలు తీసుకోవడం లేదు, చాలామంది దాన్ని అనుభవించడం లేదు. అప్పులు లేనటువంటి జీవితం అనేది సాధ్యము. అప్పులు లేకుండా జీవించడం అన్నటువంటిది సాధ్యము. విశ్వాసము ద్వారా, విశ్వాసముతో డబ్బులను మనం సంపాదించుకోవడము సాధ్యము. మిరకల్ మనీ అన్నటువంటిది సాధ్యము. నాకు చాలాసార్లు సముద్రం మీద నడుస్తున్నట్టుంటుంది, సముద్రం పైన నడుస్తున్నట్టుంటుంది. 2023 సంవత్సరంలో 1-2 సార్లు అనిపించింది నాకు, బ్యాలెన్స్ ఏమైనా తప్పుతానా అని అనిపించింది. బ్యాలెన్స్ ఏమైనా అంటే ఎట్లా చేయాలి, నెక్స్ట్ మంత్కు డబ్బులు ఎలా చేయాలి, నెక్స్ట్ మంత్కు ఎలా చేయాలి, నెక్స్ట్ మంత్కు అన్నటువంటి 1-2 సార్లు అట్లా ఆలోచనలు వచ్చాయి. సముద్రం మీద నడిచినట్లు ఉంటుంది. కానీ దేవుని యొక్క వాక్యంలో మనం ప్రిన్సిపల్స్ నేర్చుకున్నాం కదా. ఆయనను ఆశ్రయించినంత కాలము అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలిగిందంట. హల్లెలూయా. ఒక వ్యక్తి ఆశ్చర్యకరమైన సహాయం పొందుకుంటే ఊరికి ఉండలేడు. 700 కిలోమీటర్లు ప్రయాణం చేసి, సొంత డబ్బులు పెట్టుకొని ప్రయాణం చేసి దేవుని మందిరానికి వచ్చి దేవుని నామని మహిమపరుస్తాడు. ఏమీ జరగలేదనుకోండి, ఇంకా ఏం పట్టినట్లు మనం ఉంటాం అన్నమాట. సో వీ షుడ్ సీ రిజల్ట్స్. ఐఎమ్ ఎక్సైటెడ్ టు టీచ్ అబౌట్ దిస్ వర్డ్. ఈ వాక్యాన్ని బోధించడానికి నేను ఎంతో ఉత్సాహంగా ఉన్నాను, ఎంతో ప్యాషన్తో ఉన్నాను. ఎందుకంటే ఈ వాక్యము పని చేస్తుంది. ఈ వాక్యం ఎవరికైనా పనిచేస్తుంది. హల్లెలూయా. సో దేవుడు అప్పులు లేని జీవితాన్ని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఈ అప్పులు లేని జీవితాన్ని ఇచ్చే క్రమంలో ఆయన ఏం చేస్తాడంటే 100 పంటని ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. 100-fold రిటర్న్స్. 100 పంటను, 100 ఫలాన్ని ఆయన ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. వాక్యంలో చాలా భాగాలను మీకు చూపించాను. ఫౌండేషన్ అంతా వేసేసాను, ఎగ్జాంపుల్ చూపించాను. ఈరోజు కూడా ఇంకో ఎగ్జాంపుల్ నేను చూపించాలని అనుకుంటున్నాను. 100 పంట. సో 100-fold బ్లెస్సింగ్ అంటే ఏంటో చెప్పాను. కొన్నిసార్లు 100 రెట్లు ఉంటుంది, కొన్నిసార్లు 100 కంటే ఎక్కువ ఉంటుంది, కొన్నిసార్లు 100 కంటే తక్కువ ఉంటుంది. సో అయితే మనం 100 ఆశీర్వాదాన్ని మనం క్లెయిమ్ చేయాలి, మనము దేవుని అడగాలి, మనము దేవుని నమ్మాలి. వీ షుడ్ బిలీవ్ the 100-fold blessing. We should believe for 100-fold blessing. ఎలా కానుకలు ఇవ్వాలి? నేను చెప్పాను కదా, ఆ దైవజనునికి ముఖాముఖి దర్శనంలో ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, నా పిల్లలు నాకు ఇచ్చిన కానుకలను నేను విస్తరింపజేయలేకుండా ఉన్నాను. కారణం ఏమిటంటే వారు క్యాజువల్గా, ఇంప్రాపర్గా ఏదో కానుకలు ఇవ్వాలి కాబట్టి ఇవ్వాలి, కానుకల టైంలో కానుకలు ఇవ్వాలి కాబట్టి ఇవ్వాలి అని ఇస్తున్నారు, ఆచారంగా ఇస్తున్నారు. మనము ఏది కూడా ఆత్మీయ జీవితంలో బాగా గుర్తుపెట్టుకోండి, ఏది కూడా ఆచారం కాకూడదు. ఆచారం అయ్యింది అంటే ఆత్మీయత పోయినట్లే. ఇంకా ఏది కూడా ఆచారం కాకూడదు. ఆదివారం కాబట్టి గుడికి రావడం అనేది మంచిదే, కానీ అది ఆచారం కాకూడదు. దేవుని మందిరానికి ఆదివారం కాబట్టి రావాలని రాకూడదు. దేవుని మందిరానికి విశ్వాసంతో రావాలి. ఈరోజు దేవుని ఇంటికి నేను పోతున్నాను, దేవుడు నన్ను దర్శించబోతున్నాడు. ఈరోజు ఉదయకాలంన నేను ఆరాధిస్తున్నప్పుడు ప్రభువు నాకు చెప్పాడు, నేను ఈరోజు కనపడతాను అన్నాడు. ఎవరు ఆశపడితే, ఎవరు సిద్ధంగా ఉంటే వారికి నేను కనిపిస్తాను అన్నాడు. సో నేను అనౌన్స్ చేశాను,
వర్ వర్షిపింగ్, వర్ ప్రైజింగ్, వర్షిపింగ్. అంత అయిపోయిన తర్వాత ఒక సిస్టర్ గారు దేవుడు తాకాడు. ప్రభును ముఖాముఖిగా ప్రభువును చూసిందంట, ముఖాముఖిగా. మనం అంతా కూడుకున్నప్పుడు ఇది మామూలు సమయం కాదు ఇది. యూ కెన్ ఎక్స్పెక్ట్ వండర్స్ హ్యాపెనింగ్, యూ కెన్ ఎక్స్పెక్ట్ మిరకల్స్ హ్యాపెనింగ్. ఈ సమయంలో ఏమైనా జరుగుతాయి నీ జీవితంలో, ఆశ్చర్యమైన కార్యాలు ఏమైనా జరుగుతాయి ఈ సమయంలో. సో కాబట్టి ఒక ఎక్స్పెక్టింగ్ హార్ట్తో ఆశిస్తూ దేవుని యొక్క సన్నిధికి మీరు రావాలి. సో అలా వచ్చినప్పుడు దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యాలు అపరిమితముగా విస్తరిస్తాయి. సో దేవునికి మనం ఎప్పుడు కానుకలు ఇచ్చినా కూడా రెండు చెప్పాను. ఒకటి విధేయతతో ఇవ్వాలి, రెండవది విశ్వాసముతో ఇవ్వాలి. విధేయతతో ఇవ్వాలి, విశ్వాసముతో మనము ఇవ్వాలి. దేవుడు చెప్పినటువంటి అమౌంట్ మనము దేవునికి ఇవ్వాలి. విశ్వాసంతో ఇవ్వాలంటే ఈ డబ్బు పోయినట్లు కాదు, ఈ డబ్బు లాస్ కాదు, ఈ డబ్బులు మరలా నాకు వస్తుంది అన్న విశ్వాసంతో ఇవ్వాలి. అంటే ఒక మాటలో చెప్పాలంటే పెట్టుబడి దేవుడు వడ్డీని వాగ్దానం చేస్తున్నాడు. గాడ్ ఇస్ ప్రామిసింగ్ అబ్సల్యూట్ వండర్ఫుల్ ఇంట్రెస్ట్. ఈ లోకంలో ఎవరు ఇవ్వని వడ్డీని అయితే మాత్రం ఆయన అయితే ఇస్తాడు. కానీ ఆయన కండిషన్ రెండే. ఆయన చెప్పిన అమౌంట్ విత్తాలి, రెండవది విశ్వాసంతో విత్తాలి. విత్తిన తర్వాత నువ్వు మర్చిపోకూడదు. ఆయన దానికి 100 ఫలం ఇచ్చేంత వరకు ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండాలి. ప్లస్ ఆ కార్యాలు జరుగుతున్నంత వరకు నువ్వేం చేయాలంటే నువ్వు కొనసాగాలి. చాలామంది యొక్క సమస్య ఏంటంటే ఎమోషనల్గా వాక్యం విన్నప్పుడు వెంటనే కదిలించబడతారు, వెంటనే ఇస్తారు. 2 నెలలు చేస్తారు, 3 నెలలు చేస్తారు. ఒకవేళ ఏది పెద్దగా మార్పు కనిపించలేదని కూడా వదిలేస్తారనమాట. ప్రాబ్లం అంతా అక్కడే వస్తుంది. కన్సిస్టెన్సీ దగ్గరే ప్రాబ్లం వస్తుంది. స్థిరంగా చేయడంలోనే ప్రాబ్లం వస్తుంది. మీరందరూ కూడా ఫ్యూచర్లో మీరందరూ కూడా సాక్షులుగా ఉండబోతున్నారు. మీ కళ్ళే చెప్పబోతున్నాయి సాక్ష్యం, మీ చెవులు వినబోతున్నాయి సాక్ష్యం. కన్సిస్టెంట్గా మనం ఒక పనిని చేస్తూ ఉంటే ఎలా, ఇప్పుడు కొన్నిసార్లు డ్యామ్కు గేట్లు వేసింటారు కదండి, గేట్లు వేసింటారు డ్యామ్కు. పూర్తిగా నీళ్లు నిండిన తర్వాత ఏం చేస్తారు, ఒక్కసారి గేట్లు ఎత్తేస్తే నీళ్ళు ఎలా ప్రవహిస్తాయండి, ఎలా పొంగి ప్రవహిస్తాయి. ఈ యొక్క మందిరం కూడా అలాగ ప్రజల చేత నిండిపోబోతుంది. ఒకరోజు దేవుడు గేట్లు ఎత్తబోతున్నాడు అనంతపురం నగరంలో. నేను చెప్తున్నాను, మీరు సాక్షులుగా ఉండబోతున్నారు. ఇక్కడ ఎవరెవరు ఉన్నారో మీరందరూ కూడా ఫ్యూచర్లో మీరు సాక్షులుగా ఉండబోతున్నారు. మీరు చెప్పాలి, స్టేజ్ మీదకి వచ్చేది ఆ రోజు సార్ చెప్పినట్టు జరిగిందని మీరు వచ్చే స్టేజ్ మీదకి వచ్చి చెప్పాలి. గేట్లు దేవుడు ఎత్తబోతున్నాడు. నీళ్ళన్నీ కూడుకుంటేనే ఒక్కసారి గేట్లు ఎత్తాయంటే ఇంక ఈ స్థలాన్ని ఖాళీ చేసి ఇంకో పెద్ద స్థలానికి వెళ్ళాల్సి వస్తుంది అన్నమాట. అయితే మనం ఏం చేయాలి తెలుసా, దేవుడు కార్యం చేసేంత వరకు అలసిపోకుండా, విసుకక అలసిపోకుండా దేవుడు చెప్పిన దాన్ని కొనసాగిస్తూ ముందుకెళ్ళాలి. సో అందుకే గలితీయులకు రాస్తూ పౌలు గారు ఏమంటారంటే, మీరు మేలు చేయుట యందు విసుకోవద్దు, ఆగిపోవద్దు. మనము అలయక మేలు చేసి మేమి తగిన కాలమందు పంట కోతము. తగిన కాలం అనేది ఒకటి ఉంది. ఆ తగిన కాలం వరకు మనం ఏం చేయాలి, విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి, విశ్వాసంలో మనము కొనసాగాలి. 100 పంటను అనుభవించేంత వరకు వదిలిపెట్టకూడదు, కొనసాగాలి. ఆ మార్గంలో కొనసాగినప్పుడు దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. నేను ఇప్పుడు చాలా సంవత్సరాల క్రితము సామెతలు 13:22 గురించి వాక్యం చెప్పాను. పాపాత్ముల ఆస్తి నీతిమంతుల కొరకు ఉంచబడినది అని. వండర్ఫుల్ మెసేజ్. దాదాపు 60-70 సంవత్సరాల వయసున్నటువంటి అమ్మగారు, తల్లిగారు ఈ యొక్క వాక్యం పట్టుకొని, ఆమెకు పెన్షన్ ఒక 2000 చిల్లర వస్తుందంట. పెన్షన్ దగ్గర 3000 దాకా వస్తుందంట. ఇంకా అంతకంత పని ఏం రాదంట. ఈ వాక్యం పట్టుకొని ఆమె సాక్ష్యం చెప్తే నేను చాలా ఆశ్చర్యపోయాను. సామెతలు 13:22 పట్టుకొని ఫ్రిడ్జ్ను సంపాదించుకున్నా నేను, ఏసీని సంపాదించుకున్నా నేను, మంచి ఫ్లాట్ని నేను సంపాదించుకున్నాను,
చాలా చిన్న ఇంట్లో ఉండేదాన్ని, ఇప్పుడు మంచి ఇంట్లో ఉంటున్నాను. ఇంటికి కావాల్సినవన్నీ సంపాదించుకొని పెట్టుకున్నాను నేను. దేవుడు పాపాత్ముల ఆస్తిని నాకు ఇచ్చాడు అని సాక్ష్యం చెబుతోంది. అంటే ఆ వాక్యం పనిచేస్తోంది. నేను చెప్పాను కదా, నువ్వు కష్టపడి పని చేస్తే నీకు వచ్చేదాన్ని జీతం అంటారు. కష్టపడకుండా మీ తల్లిదండ్రుల ద్వారా వచ్చేదాన్ని పిత్రార్జితము అంటారు, ఇన్హెరిటెడ్ అమౌంట్ అంటారు. దేవుడిచ్చేదాన్ని దయాధనం అంటారు. దయాధనం, మిరకల్ మనీ, మరుగైన ధనం అది. గాడ్ క్యాన్ గివ్ యూ మనీ. దేవుడు నీకు ధనాన్ని ఇవ్వగలడు. దేవుడు నీకు ధనాన్ని ఇవ్వగలడు. మన దేవుడు భిక్షగాడు కాదు. మన దేవునికి అప్పులేం లేవు. మన దేవుడు మంచి కాపరి, శ్రీమంతుడు. ఆయన చాలా షావుకారి. నీ అవసరతలు ఎంత? దేశాల అవసరతలు తీర్చగలడు ఆయన. విశ్వం యొక్క అవసరతలు తీర్చగలడు. నీవెంత? నీ అవసరం ఎంత? ఆయన తీర్చగలడు. ప్రాణాన్ని పెట్టినటువంటి దేవుడు నీ అవసరతను ఆయన తీర్చలేడా? సో దేవుని యొక్క వాక్యం పనిచేస్తుంది. సో అప్పులు లేకుండా మనం జీవించవచ్చు. నీ అప్పులు పోయేదానికి దేవుని దగ్గర 1,00,000 మార్గాలు ఉన్నాయి. వాటిలో ఒక మార్గం ఏంటంటే 100 పంటను నీకు ఇచ్చి నేను అప్పుల నుంచి విడిపిస్తాడు ఆయన. 100 పంట. ఇస్సాకును చూసాం. ఇస్సాకు 100 పంట కోసుకున్నాడు. ఇస్సాకు కరువులో విత్తాడు. అందరికీ కరువు, ఇస్సాకు మాత్రం విత్తాడు. ఆ విత్తనానికి 100 పంట ఇస్సాకు కోసుకున్నాడు. యేసు ప్రభువును అడిగారు, అయ్యా మేము సమస్తం వదిలిపెట్టి నేను వెంబడించామే, మా పరిస్థితి ఏంటి? మేము ఇళ్ళను వదిలిపెట్టాము, అన్నీ వదిలిపెట్టామంటే ప్రభు అన్నాడు, నా నిమిత్తము కానీ సువార్త నిమిత్తము కానీ ఎవరు ఈ లోకంలో ఏమి ఇచ్చినా కూడా 100 ఈ లోకంలోనే 100 ప్రతి వాడు పొందుకుంటాడు. బైబిల్ చెప్పేది నిజమైతే పట్టుకుంటాం. ప్రతి వాడిలో నేను ఉన్నాను, ప్రతి వాడిలో నీవు ఉన్నావు. ప్రతి వాడిలో నేనున్నాను, ప్రతి వాడిలో నీవు ఉన్నావు. వీఆర్ ఇన్ దట్ వరల్డ్. సో మనం ఏసైకి ఏమి ఇచ్చినా కూడా ఏసై ఏమంటున్నాడంటే నేను 100 రెట్లు ఇస్తాను అంటున్నాడు, 100 ఫోల్డ్ ఇస్తాను అంటున్నాడు. యేసుప్రభు రాజకీయ నాయకుడు కాదండి, ఎంతైనా నమ్మదగిన వాడు. ఆయనకి ఇవ్వబడినటువంటి ఒక బిరుదు ఏమిటంటే నమ్మదగిన వాడు. యుగ యుగాలుగా, తరతరాలుగా, శతాబ్దాలుగా, దశాబ్దాలుగా మన పితరులు ఆయనను పరిశోధించారు. పరిశోధించి వారు ఒక్కటే అన్నారు, నీవు ఎంతైనా నమ్మదగిన వాడు. ఆయన చేసిన శుభవాగ్దానంలో ఒక్కడు కూడా తప్పిపోలేదు అని సాక్ష్యం ఇచ్చేశారు. ఇప్పుడు నీవు నేను మళ్ళీ ఏం టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు యాపిల్ ఫోన్ అన్నటువంటిది, ఐఫోన్ అన్నటువంటిది చాలా పవర్ఫుల్ ఐఫోన్, చాలా స్ట్రాంగ్ అని పరీక్షించారు, అయిపోయింది అంత. ఇంక ఇప్పుడు నేను మళ్ళీ పరీక్షించి అవును అని చెప్పాల్సిన అవసరం లేదు. అది కొన్ని కంపెనీలు బాగా పడిపోయాయి, స్టాండర్డ్గా పడిపోయాయి కంపెనీస్. అంటే ఇంకా వాటిని మనం నీవు నేను పరీక్షించాల్సిన అవసరం లేదు. చాలామంది పరీక్షించి చెప్పారు, ఇది బాగుంది మీరు కొనుక్కోండి అని చెప్తే మనం కొనేసుకుంటాం. అలాగే దేవుని గురించి మన పితరులు సాక్ష్యం ఇచ్చారు, ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. ఆయన అంటున్నాడు, నా నిమిత్తం కానీ నా సువార్త నిమిత్తం కానీ ఎవరు ఏమి విత్తినా కూడా ఈ లోకంలోనే ప్రతి వాడు కూడా 100 రెట్లు పొందుకుంటాడు. 100 రెట్లు మరలా ఏ చేత్తో నువ్వు విత్తావో అదే చేతిలోనికి కాదు, అదే ఒడిలోనికి. ఇవ్వడమేమో చేత్తో ఇస్తా. ఏమండి, ఒడి ఎప్పుడు అవసరం? చేత్తో సరిపోనప్పుడు వడి అవసరం. ఏమన్నాడు? ఇవుడి అప్పుడు మీకు ఇవ్వబడును. వడితో మనం ఇవ్వం, చేతులతోనే మనం ఇస్తాం. ఇచ్చేదేమో చేతులతో. దేవుడు ఏం చెప్పాడు? అనొచ్చి ఏమండి, నిండు కొలతతో మనుషులు మీ ఒడిలో వేతురంట. మనుషులు మీ ఒడిలోనికి విత్తేదేమో కొంచెము, కోసుకునేదేమో 100 రెట్లు. ఇది దేవుని యొక్క ప్రణాళిక, ఇది దేవుని యొక్క పక్క ప్రణాళిక. సో దీన్ని ఎప్పుడైనా నువ్వు అనుభవించావా? అనుభవించలేదంటే ఇప్పుడు టైం వచ్చింది. నీకు తెలియక నువ్వు అనుభవించలేదు, ఇప్పుడు దేవుడు తెలియజేస్తున్నాడు. నువ్వు రోషంతో నువ్వు పైకి లేయాలి. నువ్వు పైకి లేసి నేను వదిలిపెట్టను, నా విత్తనాన్ని నేను వదిలిపెట్టను. చీటికి డబ్బులు కడతారండి మీరు, చీటికి డబ్బులు కడతారు. వాళ్ళు చీటికి డబ్బులు కట్టిన తర్వాత మళ్ళీ మీరు తీసుకోరా? వెనక్కి తీసుకోరా? సో మీరు ఇచ్చినటువంటి కానుకను మీరు వదిలేస్తే ఎలా? వదిలేయకూడదు. దేవుని యొక్క సన్నిధిలో కృతజ్ఞతలు విస్తారంగా చెల్లించి దానికి ప్రతిఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకొని తీరాల్సిందే.
దేవుడు ఎప్పుడు కూడా బిగించాడు. మన అవిశ్వాసం ఆపుతుంది, మన క్యాజువల్నెస్ ఆపుతుంది, మన ఆచారం ఆపుతుంది. మనం విధేయతతో విశ్వాసంతో దేవునికి కానుకలు ఇచ్చి ఆయన నూరంతరిస్తాడని నమ్మి కదా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం ఉండట అసాధ్యము. ఆయన ఎందుకు వచ్చేవాడు అంటే ఆయనకు కానుకలు ఇచ్చేవాడు ఆయన ఉన్నాడని. ఎవరైతే నమ్మి ఇస్తారో, విధేయతతో నమ్మకంతో ఇస్తారో వారికి నూరంతల ఫలం దయచేవాడని నమ్మాలి కదా. అసలు ఈ యాంగిల్కి వెళ్ళరు, ఆలోచనలలో ఈ కోణంలోకి వెళ్ళరు, ఈ ఆలోచనలోనికి వెళ్ళరు. నేను ఇచ్చిన తర్వాత మర్చిపోతారు. మోస్ట్ ఆఫ్ ద క్రిస్టియన్స్ ఆఫరింగ్స్ ఇచ్చేసి మర్చిపోతారు. చాలా తప్పు అది, చాలా తప్పు. ఇట్ ఈస్ నాట్ ఫెయిత్, ఇట్ ఈస్ జస్ట్ ఫూలిష్నెస్. అది చాలామంది ఏమనుకుంటారు, చాలా మంచితనం అనుకుంటారు. మేము ఇచ్చాం, మేము ఏమి ఆశించము, తిరుగు ఆశించమని. దేవుడే ఆశించమని చెప్తున్నాడు. కొంచెంగా విత్తువాడు కొంచెంగా పంటకు వస్తాడు, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటకు వస్తాడు. దేవుడే ఆశించమని చెబితే దేవునికంటే కొంచెం ఓవర్గా ఆలోచిస్తారు కొంతమంది. సో గనుక నీ విత్తనం గురించి నువ్వు విత్తిన తర్వాత నువ్వు ఆలోచించకుంటే అది పంట నీకు రాదు. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ వై మెనీ పీపుల్ డిడ్ నాట్ రిసీవ్ దేర్ హార్వెస్ట్. వారి పంటను పొందుకొనకుండా పోయేదానికి కారణం ఏమిటంటే ఇచ్చి మర్చిపోయారు, వదిలేశారు, ఇక రకరకాల గురించి ఆలోచిస్తూ ఉన్నారు. విత్తనం దేవునికి రాజ్యంలో విత్తిన తర్వాత ఆయన ఇస్తాడని నమ్ము, ఆయన నూరంతల ఫలం ఇస్తాడని నమ్ము. అందరు చెప్పండి, యేసయ్యా యేసయ్యా నీ వాక్యాన్ని నేను నమ్ముతున్నాను, నీవు ఉన్నావని, నేను విత్తిన కానుకకు నూరంతల ఫలము ఇస్తావని నేను నమ్ముచున్నాను. హల్లెలూయా. నూరంతల ఫలం మీ చేతిలోకి వచ్చేంత వరకు ఇదే మాట్లాడండి. నూరంతల ఫలం వచ్చేంత వరకు ఇదే మాట్లాడండి. నేను ఆ తల్లిగారిని అడిగాను, కాదమ్మా మీ వయసు ఇంత ఉంది, మీకు జస్ట్ ఏదో పెన్షన్ ఏదో కొంత వస్తుంది అంటున్నావు, ఎలా సంపాదించారమ్మా? ఫ్రిడ్జ్ సంపాదించి అంటున్నారు, ఏసీ పెట్టుకున్నారు, వాషింగ్ మిషన్ పెట్టుకున్నారు, ఇంట్లో వస్తువులన్నీ కూడా నిండిపోయాయి, ఎలా చేస్తున్నారమ్మా అంటే, ఒకటే అండి, మీరు చెప్తారు కదా దేవుని యొక్క వాక్యాన్ని ఒప్పుకోమని. ఒకటే వాక్యాన్ని మాట్లాడుతూనే ఉంటానండి. నేను వాక్యాన్ని మాట్లాడుతూనే ఉంటాను. ఇంకా రాకుండా కూడా నాకు ఏవేవి గలవు, నువ్వు ఇచ్చినవయ్యా నీకు స్తోత్రం, నువ్వు ఇచ్చినవయ్యా స్తోత్రం అని బాగా దేవునికి స్తుతిస్తాను అన్నాడు. హల్లెలూయా. సో రాకముందే అడ్వాన్స్డ్ థ్యాంక్స్ గివింగ్ అంట, రాకముందే అడ్వాన్స్డ్ ప్రైజ్ అంట. రాకముందే దేవుని స్తుతిస్తున్నారు, రాకముందే దేవుని స్తుతిస్తుంటే అన్నీ వచ్చేసాయి ఒకదాని తర్వాత. ఇల్లంతా రమ్యమైనటువంటి వస్తువులతో సామెతల గ్రంథంలో వ్రాయబడిన ప్రకారం నిండిపోయిందంట. ఒక వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకొని ఆ వాక్యాన్ని మాట్లాడితే ఆ వాక్యం ఆమెకు కావాల్సినవన్నీ తీసుకొని వచ్చింది. నీ జీవితంలో ఎందుకు రావు? నేను చెప్పిన ప్రకారం చేయి, యూ విల్ రిసీవ్ 100-fold హార్వెస్ట్. ఈ సంవత్సరం ఖచ్చితంగా నూరంతల పంటను మనము అనుభవించి తీరాలి. దేవుడైతే కంకణం కట్టుకుని ఇస్తానని మనము రెడీ కావాలి, మనము సిద్ధపడాలి, పొందుకునే స్థితిలోకి మనము రావాలి. ఈరోజు ఒక చిన్న లేఖన భాగం మీకు చూపిస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయం. నూరంతల పంటను వాగ్దానం చేసి నూరంతల పంటను మనకిచ్చే యేసయ్యకు ఒకసారి 3 సార్లు గట్టిగా హల్లెలూయా చెప్తామండి. హల్లెలూయా, గట్టిగా చెప్తాం. హల్లెలూయా. యోహాను సువార్త 6వ అధ్యాయం 1వ వచనం. అటు తర్వాత యేసు తిబెరియా సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను. రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. అప్పుడు పస్కాను యూదుల పండుగ సమీపించను కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి, వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పును అడిగాను. కానీ ఏమి చేయనై ఉండెనో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగడిగెను. ఈ వాక్యం మీకు తెలిసి ఉండొచ్చు, ఇంతకుముందు ఎక్కడైనా విని ఉండొచ్చు, కానీ ఈరోజు దేవుడు ఏం మాట్లాడతాడో చూద్దాం. ప్రభు కొండ మీద ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు చేసిన అద్భుతాలను చూసి విని బహుజన సమూహాలు, జనం కాదు, జన సమూహము కాదు, బహుజన సమూహములు యేసయ్య దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు.
వచ్చినప్పుడు ప్రభు వారిని చూసి, అది అరణ్య ప్రాంతం, ఊర్లో కాదు, ఇది ఊరి బయట అరణ్య ప్రాంతం. కొన్ని వేల మంది వచ్చారు. దాదాపుగా చెప్పాలంటే 15 నుంచి 20 వేల మంది అని చెప్పచ్చు, సులభంగా చెప్పచ్చు. 15,000 నుంచి 20,000 మంది పరిగెత్తుకొని యేసు ప్రభు దగ్గరికి వస్తే, యేసు ప్రభు తన శిష్యులను చూసి పరీక్షిస్తున్నాడు. దేవుడు పరీక్షిస్తూ ఏమన్నాడు తెలుసా? ఇంతమంది, ఇన్ని వేల మంది వచ్చేసారు, ఇక్కడికి అరణ్యంలోకి వచ్చేసారు. యేసు ప్రభు బోధ మామూలుగా ఏమండి, అరగంట సేపు 40 నిమిషాలు అలా ఉండదు ఆయన పరిచర్య. పొద్దు నుంచి సాయంత్రం వరకు ఉంటుంది కదా. ఒకసారి 3 రోజులు చేశాడు పరిచర్య. 3 డేస్ కంటిన్యూస్గా, 3 రోజులు ఫాస్టింగ్. వాళ్ళకు 3 రోజులు పోలేదు, ఆయన వదిలిపెట్టి పోలేదు. 3 రోజులు, కొన్ని వేల మందికి 3 రోజులు కాన్స్టెంట్గా పరిచయం చేశాడు. అసలు ఇప్పట్లో 100 మందితో కలిసి ఒక చిన్న మీటింగ్ పెట్టాలంటే ఎన్ని రోజుల నుంచి ప్లాన్లు వేస్తామో, ఏమేమి వేస్తామో. ఆనాడులో ఇవన్నీ లేవు, ఈ సౌకర్యాలు లేవు, ఏమి లేవు, పబ్లిసిటీ లేదు, ఏమి లేకుండా 15,000 మంది 20,000 మంది పరిగెత్తుకొని యేసయ్య దగ్గరికి వచ్చేవారు. ప్రభువు పరీక్షిస్తున్నాడు. ఏమని పరీక్షిస్తున్నాడు? వీళ్ళకి అన్నం పెట్టాలి మనము కదా. వీరు వచ్చారు, వీరు ఎల్లరూ నాకు తెలిసి, వీళ్ళకు భోజనం పెట్టాలి. ప్రభు అడుగుతున్న మాట అంటే, ఎక్కడ నుండి వీరికి రొట్టెలు తెప్పింతుము, రొట్టెలు కొని తెప్పింతుము. 2 ఉన్నాయి. ప్రభు అడిగింది ఎక్కడ నుంచి తెప్పింతుము. ప్రభు అడిగింది ఎక్కడ నుంచి కొని అన్నాడు. డబ్బులు ఎట్లా చేస్తాము అని అడగలేదు ప్రభు. ఎక్కడ నుంచి తెప్పిద్దాము? బికాస్ ఇట్ వాస్ విల్డర్నెస్, ఇట్ వాస్ అ డెజర్ట్. అది అరణ్య ప్రాంతం. అక్కడే ఉండవే, రిలయన్స్ ఉండదు, మోర్ మార్కెట్ ఉండదు, రిలయన్స్ ఉండదు, ఏమంటే ఏ షాపింగ్ మాల్స్ అక్కడ ఏమి లేవు, ఏమి ఉండవు అక్కడ. ఏ హోటల్స్ లేవు, రెస్టారెంట్స్ లేవు, అక్కడ ఏమి లేవు. కాబట్టి ఆ టైంలో ప్రభు ఏం చెప్పాడు? ఎక్కడి నుంచి తెప్పిద్దాం వీరికని ప్రశ్న వేశాడు. వీళ్ళు ఏం రెస్పాన్స్ ఇస్తారో అని. ఎలా చేద్దాం, వీరిని పోషించాలంటే ఎలా చేద్దాం అన్నటువంటి ఒక ప్రశ్న ప్రభువు వారికి వేశాడు. హీ న్యూ వాట్ హీ వాజ్ అబౌట్ టు డూ. ఆయన ఏం చేయబోతున్నా ఆయనకు తెలుసు. నీ జీవితంలో బాగా గుర్తుపెట్టుకో, ఈ ప్రశ్నన్నీ కూడా చాలాసార్లు తగులుతూ ఉంటుంది. ఎలా చేస్తావు? రెంట్ ఎలా కడతావు? పాలవాడికి డబ్బులు ఎలా ఇస్తావు? ఈ నెల ఈఎంఐ ఎలా కడతావు? ఎక్కడ నుంచి తెచ్చి కడతావు? ఎక్కడ నుంచి నువ్వు ఫీజు కడతావు? ఇవి ఏంటి తెలుసా? ఇవి పరీక్షలు. ఇవన్నీ కూడా పరీక్షలు. వచ్చే ఆలోచన మనం ఏం చేస్తాం తెలుసా? ఆ ఆలోచన వచ్చింది అనుకోండి, అవును కదా, ఎట్లా చేయాలి, ఇంకా టెన్షన్ మొదలవుతుంది అనమాట మనకు. ఎట్లా చేయాలి, ఇంకా టైం అయిపోతుంది, ఇంకా డేట్ వస్తుంది, ఎట్లా చేయాలి, డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి. ఇదే ప్రశ్న యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులను అడిగాడు. ఎక్కడ నుంచి వీరికి తేవాలి అని అన్నాడు. ఎక్కడి నుంచి తేవాలి? ఇది అరణ్యము, 20,000 మందికి ఎక్కడి నుంచి తీసుకొని రావాలి రొట్టెలు అన్నాడు. కొనేది ప్రాబ్లం అనలేదు, కానీ ఎక్కడి నుంచి తీసుకొని రావాలి అంటే ఫిలిప్. అక్కడ చూడండి, అందుకు ఫిలిప్పు, ఇక్కడ ఇద్దరు రెస్పాండ్ అయ్యారు. అందుకు ఫిలిప్ ఏమనంటే, వారిలో ప్రతి వాడును కొంచెము పుచ్చుకునుటై ఆయనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. ఫిలిప్పు ఏమని ఆలోచిస్తుంటాడు? ప్రభువా, 20,000 మంది వచ్చారయ్యా, ఒక్కొక్కరికి ఒక్కొక్క ముక్క కొంచెం పులుసు వేసినా కూడా ఎంత డబ్బులు కావాల్సి వస్తుందో తెలుసా? 20,000 మందికి పోషించాలంటే. ఎవరైనా మన ఇంటికి వచ్చి ఒక రోజు ఉన్నారనుకోండి, ఎప్పుడెప్పుడు వెళ్తారా అని ఆలోచిస్తుంటారు చాలామంది. అంటే దానిలో కూడా కొంచెం అర్థంగా ఉంటుందిలేండి, అవతల వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి మీ యొక్క ఆర్థిక పరిస్థితిని కదా. భారం, 2 రోజులు ఉన్నారంటే భారం, ఇంకా 3 రోజులు అవుతుందంటే ఇంకేం లేక ఎడముఖం పెడముఖం అయిపోతాం. 20,000 మందికి ఇప్పుడు యేసు ప్రభు భోజనం పెట్టాలనుకున్నాడు. యేసు ప్రభు అని ఉండొచ్చు, నేను వాక్యం చెప్తా, ప్రార్థన చేస్తా, పోండి, మీరు సావండి, మీరు పోయి ఇళ్ళకి తినండి అని ఉండొచ్చు. లేదు, జీసస్ డిసైడెడ్ టు ఫీడ్ దెమ్. వారికి భోజనం పెట్టాలని డిసైడ్ అయిపోయాడు. 20,000 మందిని పోషించాలని డిసైడ్ అయ్యాడు. హీ వాజ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్. యేసు ప్రభులో ఏమాత్రం టెన్షన్ లేదు, గాబరా లేదు. అందుకే నేను ఎప్పుడు కూడా యేసయ్యలాగా మారాలని నేను కోరుకుంటాను. హల్లెలూయా. ఎక్కడ కూడా టెన్షన్ లేదు యేసయ్యకి జీవితంలో. యేసయ్య దేని గురించి కూడా టెన్షన్ పడలేదు, దేని గురించి కూడా గాబరా పడలేదు, దేని గురించి కూడా భయపడలేదు, దేని గురించి కూడా సందేహించలేదు. యేసయ్యలాగా మారాలండి మనము.
యు రీడ్ అబౌట్ హిమ్, యు మెడిటేట్ అబౌట్ హిమ్, యూ విల్ బికమ్ లైక్ హిమ్. ఆయన గురించి చదువు, ఆయన గురించి ధ్యానించు, ఆయన లాగా నువ్వు మారుతావు. ఆయన లాగా మనం అయ్యామంటే ఏమంటే అసలు వాట్ ఎ లైఫ్ ఇట్ విల్ బే. 20,000 మందికి భోజనం పెట్టడానికి డిసైడ్ అయిపోయాడు. ఫిలిప్ అంటున్నాడు, కొంచెం కొంచెం అయ్యా. దేవుడు ఏమంటే కొంచెం కొంచెం ఇస్తాడా? కాబట్టి దేవుని అడుగుతారు, ప్రభువా కొంచెంనైనా, కొంచెం సాయం చేయనైనా చాలనైనా, 1 సెంటు అయ్యా భూమి చాలయ్యా, 1 సెంటు చాలనైనా నాయన, ఈ ఒక్క చిన్న కొంచెం ఇస్తే చాలు. కొంచెం, ఆయన ఎంత పెద్దవాడు, ఎంత గొప్పవాడు, ఎంత శ్రీమంతుడు, కొంచెం ఇస్తే చాలా. ఫిలిప్పి ఎలా ఆలోచిస్తున్నాడు? కొంచెం 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 కొంచెం, ఒక ముక్క, ఒక చిన్న ముక్క, కొంచెం రసం వేసినా కూడా 20,000 మందికి నాయన, 20,000 మందికి ఎంత డబ్బు కావాలో తెలుసా అని జవాబిస్తూ ఉన్నాడు. తర్వాత చూడండి, ఇది ఒక శిష్యుని జవాబు. 8వ వచనం, ఆయన శిష్యుల్లో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రెయ ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి కానీ ఇంతమందికి ఇవి ఏ మాత్రమని ఆయనతో చెప్పగా. ఇది బాగా వినాలి మీరు. అంద్రెయ ఏమో చెప్పాడు, ప్రభువా అసలు ఈ మాటను ఎందుకు పట్టుకున్నాడంటే ప్రభువు కొంచెం చిన్న క్లూ ఇచ్చాడు ముందుగానే. ఆయన ఏం చేయబోతున్నాడు చిన్న క్లూ ఇచ్చాడు. ఏమన్నాడు? రొట్టెలు అని మాట్లాడాడు. రొట్టెలు అని మాట్లాడావు కదా అని వెతికితే అందరూ తినేశారు. మరి ఇంటి దగ్గర తినొచ్చారు ఏమో తెలియదు, కానీ ఒక చిన్నవాడు మాత్రం ఏమంటే చిన్న బాక్స్ తెచ్చుకున్నాడు, టిఫిన్ బాక్స్ తెచ్చుకున్నాడు. అందులో ఒక 5 ఎవరో రొట్టెలు ఉన్నాయంట. 2 చిన్నవాడు కదండి, పెద్ద చేపలు కూడా కాదు, ఏమంటే 1/2 కేజీ, 2 కేజీల చేపలు కూడా కాదు ఇవి. 2 చిన్న చేపలు, ఏమంటే 5 రొట్టెలు తెచ్చుకున్నాడు. ఎందుకో మరి చిన్నోడు మన కోసమే అనుకుంటా తినకుండా దాన్ని అట్లే పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏమైపోయాయి? ఎంక్వైరీ చేస్తారు, అక్కడ ఉన్నారు వారందరితో ఎంక్వైరీ చేశారు. ఎవరి దగ్గర ఏమైనా ఉన్నాయా పంచుదాం, అందరు కలిసి పంచుదాం. ఎవరైనా మంచోళ్ళు ఎవరైనా తెచ్చుకున్నారా? కొన్నిసార్లు కొంతమందికి ఎట్లా అంటే వాళ్ళు ఒక్కరే తినరు, పక్కలు కూడా పెట్టాలనుకుంటారు. అది చాలా మంచి స్వభావం. వాళ్ళకు పక్కలు తింటేనే వాళ్ళకు తృప్తి. అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అలా ఎవరైనా ఉన్నారేమో అని ఎంక్వైరీ చేస్తే చిన్నోడు బయటకు వచ్చాడు. నా దగ్గర ఉన్నాయి 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయని చెప్పాడు. దాచిపెట్టుకోలేదు. ఏంద్రా వీళ్ళునైనా నా బాక్స్ మీద పడ్డారు. మా అమ్మ ఏదో మంచిగా రొట్టెలు చేసి చేపలు చేసి ఇస్తే ఏమండి ఆ చిన్నోడు చూడండి, ఆడుకోకుండా, పిల్లలతో ఆడుకోకుండా, ఏమండి బయటంతా తిరుక్కోకుండా ఏసీ దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. అందుకే వాడి గురించి రాయించాడు దేవుడు. నా బాక్స్ మీద పడ్డారు అనుకుంటా. చిన్నపిల్లలు స్వభావం కొన్నిసార్లు భలే ఉంటుందని నా దగ్గర ఉందని చెప్పేశాడు. నా దగ్గర ఉన్నాయి అంటే అందరే సరే అయితే ఒక నిమిషం ఉండని చెప్పేసి ఏసై దగ్గరికి చెప్పాడు. ఒక చిన్న వాని దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి, టిఫిన్ కోసం అని తెచ్చుకున్నాడు. ఆయన అవేం సరిపోతాయిలే అన్నాడు. 2 ప్రశ్నలు నీ జీవితాన్ని ఎప్పుడు కూడా వేధిస్తూ ఉంటాయి. ఫైనాన్షియల్గా, ఆర్థికంగా 2 ప్రశ్నలు నీ మనసును ఎప్పుడు కూడా కలిచివేస్తుంటాయి. ఒకటి ఏమిటంటే ఎక్కడి నుంచి డబ్బులు తేవాలి, ఎక్కడ నుంచి డబ్బులు నాకు వస్తాయి, ఎక్కడ నుంచి డబ్బులు తెచ్చి నేను ఈ యొక్క అప్పు నుంచి బయటికి రావాలి, ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చి నేను ఫీజు కట్టాలి, ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చి నేను ఇంటికి కావాల్సిన సరుకులు నేను కొనాలి, ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చి నేను ఈఎంఐలు కట్టాలి, ఎక్కడి నుంచి నేను డబ్బులు తేవాలనేది ఒకటి. 2వ ప్రశ్న ఏమిటంటే కాస్తో కూస్తో డబ్బులు ఉంటాయి. ఇదో 5 రొట్టెలు 2 చిన్న చేపలమైన ఎంతో 100 రూపాయలు, 500 రూపాయలు, 1000 రూపాయలు. నీ అవసరమేమో 1,00,000 రూపాయలు, నీ దగ్గరేమో 1000 రూపాయలు ఉంటుంది. అవసరమేమో 1,00,000, ఉండేదేమో 100 రూపాయలు. కాబట్టి నీకేమనిపిస్తుంది? ప్రభువా 1,00,000 రూపాయలు నాకు అవసరం ఉంది, నా దగ్గర ఏముంది 100 రూపాయలు ఉంది, ఇది ఏం సరిపోతుంది? ఇదేం సరిపోతుంది? నీవు అనుకుంటుండవచ్చు, నా జోబులో ఎంత ఉంది, ఎంత చిల్లర ఉంది, ఏం సరిపోతుంది అనుకోవచ్చు. నా ఇంటిలో ఏముంది, ఇది ఏం సరిపోతుంది, నా జీతం ఏం సరిపోతుంది, నా కుటుంబానికి జీతం వచ్చిన రోజే అయిపోతుంది, మళ్ళీ అప్పు చేయవలసి వస్తుంది. ఇది ఏం సరిపోతుంది? సరిపోవడం లేదా? నీ జీతం నీకు సరిపోవడం లేదా? నీకు వస్తున్నటువంటి ఆదాయం నీకు సరిపోవడం లేదా? ఇది ఒక ప్రశ్న. అయితే ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి, ఎక్కడి నుంచి డబ్బులు వచ్చి నేను బయటకు వస్తానని ఈ 2 ప్రశ్నలు నిన్ను వేధిస్తున్నాయా? దేవునితో మాట్లాడుతున్నాడు. దేవునితో మాట్లాడుతూ నీకు ఒక మార్గాన్ని దేవుడు చూపిస్తున్నాడు. ఇట్ ఈస్ అ టెస్ట్. ఇది ఒక పరీక్ష.
యేసుప్రభు ఏమడిగాడు? ఇది ఒక పరీక్ష అన్నాడు. ఫిలిప్పును ఏం చేశాడు? పరీక్షించాడంట. ఫిలిప్పును పరీక్షించాడు. ఈ ఆలోచనలు వస్తున్నాయా? గుర్తుపెట్టుకో, దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఎలా స్పందిస్తావు ఈ ఆలోచనలు వస్తే? హౌ డు యూ రెస్పాండ్? చాలాసార్లు మనం ఎలా రెస్పాండ్ అవుతాం తెలుసా? భయముతో స్పందిస్తాం, టెన్షన్తో స్పందిస్తాం, విశ్వాసాన్ని మనం విడుదల చేయం. ఎలా ఉంటామంటే మనం చాలాసార్లు మనకు ఇశ్రాయేలీయులకు చాలా విషయాలు, అన్ని విషయాలు కాదులేండి, చాలా విషయాల్లో పోలికలు ఉంటాయి. ఇశ్రాయేలీయులు అద్భుతాలు, ఎన్నో అద్భుతాలను చూసి ఏమండి ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. ఎర్ర సముద్రం దగ్గరికి ఎవ్వరు నడిపించారో తెలుసా? దయ్యం కాదు నడిపించింది, యేసు ప్రభువే నడిపించాడు వారిని. ఎర్ర సముద్రం దగ్గరికి ఐగుప్తుల చేతి నుంచి ఇశ్రాయేలీయులు విడిపించబడిన తర్వాత వాడిని ఎక్కడికి నడిపించాడంటే దేవుడు ఎర్ర సముద్రం దగ్గరికి నడిపించాడు. ఎర్ర సముద్రం అంటే ఎదురుగా ఎర్ర సముద్రం ఉంది, కుడి ప్రక్కన పర్వతాలు, ఎడం ప్రక్కన పర్వతాలు, ఒకే మార్గం అనమాట. ఇంకా ఈ ఫరో సైన్యం అంతా ఆ వెనుక మార్గంలో వచ్చి వీరిని నాశనం చేసేదానికి వారు బయలుదేరారు. ఇప్పుడు ఇశ్రాయేలుకి ఎట్లుంటుంది పరిస్థితి? ఇరుక్కున్నట్లుంటుంది. ముందేమో సముద్రము, చుట్టుపక్కలేమో పర్వతాలు, వెనకేమో ఫిలిస్తీన్లు, వెనకేమో ఫరో సైన్యం అంతా కూడా వస్తూ ఉంది. బహు ఉగ్రులై కోపమై వారికైనా గాయాలు మామూలు గాయాలు కాదు, సర్వనాశనం అయిపోయారు. వారి పొలాలు, వారి ఆస్తులు నాశనం అయిపోయారు. ప్రతి ఇంటిలో చావు లేని కుటుంబం లేదంట. ప్రతి ఇంటిలో ప్రథమ సంతానం చచ్చిపోయింది. ఇంకా వారు ఆ కసితో మమ్మల్ని ఇంత నాశనం చేస్తారా, వీళ్ళని వదిలిపెట్టమనే ఆ పగతో, కసితో వారు బయలుదేరారు. దేవుడు చూడండి ఎక్కడ నడిపించాడో, దేవుడు ఎక్కడికి నడిపించాడో చూడండి. ఇశ్రాయేలీలు అప్పుడు ఏం చేశారు తెలుసా? భయపడ్డారు ఇశ్రాయేలు. ఏమండి అన్ని అద్భుతాలు చేసి ఐగుప్తుల చేతిలో నుంచి ఇశ్రాయేలును విడిపించింది. మరలా ఇక్కడ ఎర్ర సముద్రం దగ్గర ఫరో సైన్యానికి అప్పగించేదానిక? ఈ రోజు వరకు నీకు సహాయం చేసినటువంటి దేవుడు ఈరోజు నిన్ను వదిలిపెట్టేదానికి దేవుడు నీకు సహాయం చేయలేదు. సో వారు విశ్వాసంతో వారు స్పందించలేదు, వారు భయపడ్డారు. ఆ భయాన్ని కాస్త పక్కనున్న మోష కూడా అంటించేశారు. మోష కూడా భయపడి మోకాలేసి, ప్రభువా ఏంటి ప్రభువా ఇక్కడికి నడిపించావు నో ఇట్ వాజ్ ఎ టెస్ట్ టు దెమ్. అది వారికి ఒక పరీక్ష. ఎక్కడి నుంచి నాకు డబ్బులు వస్తాయంటున్నావా? దేవుడు పరీక్షిస్తున్నాడు. ఈ డబ్బు ఏం సరిపోతుంది అనుకుంటున్నావా? దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. నువ్వు ఎలా స్పందిస్తావో అని పరీక్షిస్తున్నాడు. Know how to respond to God. Your response will please the God. నీ యొక్క స్పందన దేవుని సంతోషపెడుతుంది. నీ యొక్క స్పందన దేవుని ఆశ్చర్యానికి గురి చేయాలి. 5 రొట్టెలు 2 చిన్న చేపలు, చిన్న బాక్సు, 20,000 మంది, ఇవేమి సరిపోతాయి అన్నాడు. నీ దగ్గర ఉన్నటువంటి ధనము లేకపోతే వనరులు తక్కువ ఉన్నాయేమో, ఇవేమి సరిపోతాయి నువ్వు అనుకుంటున్నావేమో, కొంచెము చాలు అని అనుకుంటున్నావేమో. దేవుని ప్లాన్లు చాలా గొప్పగా ఉన్నాయి. నీకు టెన్షన్, ఆయనకేం టెన్షను? నీకు గాబరా, ఆయనకేం గాబరా? ఎక్కడైనా చూపించండి నాకు బైబిల్లో. యేసు ప్రభు పరిచర్య ఆ గెత్సెమనే తోట వరకు వెళ్ళేంత వరకు కూడా, గెత్సెమనే తోటలో ఆయన చాలా వేదన పడ్డాడు. అది మన బదులు. అంతవరకు ఎక్కడైనా కూడా గాబరా పడ్డము, టెన్షన్ పడ్డము ఎప్పుడు కూడా లేనే లేదు. ఆయన డిక్షనరీలోనే లేదు. మనిషి అన్నవాడు అట్లా బతకాలండి, అట్లా బతకాలి మనిషి అన్నవాడు. దేవుడు అలా బ్రతకాలనే మనిషిని తయారు చేశాడు. ప్రతి చిన్నదానికి ఆందోళన, ప్రతి చిన్నదానికి టెన్షనే, ప్రతి చిన్నదానికి కళ్ళకు నీళ్ళే, ప్రతి చిన్నదానికి ఏమైనా గాబరా పడుతుంటారు. వీ షుడ్ నాట్ లివ్ లైక్ దాట్. వీ షుడ్ బికమ్ స్ట్రాంగ్. వీ షుడ్ బికమ్ లైక్ జీసస్. పరీక్షించబడుతున్నావా? డబ్బుల విషయంలో పరీక్షించబడుతున్నావా? యేసయ్య నీకు ఒక మార్గాన్ని చూపిస్తున్నాడు. సో ఇవి ఏమాత్రమని ఒక శిష్యుడు అన్నాడు. ఇంకో శిష్యుడు అన్నాడు, ఎక్కడి నుంచి తెస్తామయ్యా అంత డబ్బులు, ఎక్కడి నుంచి తెస్తాము వీళ్ళకు? అంతమందికి రొట్టెలు ఎవరు చేస్తారు? అంతమందికి ఆ కాలంలో అంత పెద్ద హోటల్స్ ఎక్కడ ఉన్నాయి? 20,000 మంది కావాల్సినటువంటి హోటలు అని ఇద్దరి నుంచి సరైన స్పందన రాలేదు. 10వ వచనం, యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పెను. ఆ చోట చాలా పచ్చిక ఉండను కనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. 5,000 మంది మగవారు, పురుషులు, మేల్ పర్సన్స్, మెన్ 5,000 మెన్. 5,000 మంది పురుషులు అని మెన్షన్ చేశాడంటే 5,000 మందికి 5,000 మంది స్త్రీలు. మామూలుగా ఏ మీటింగ్లో చూసినా సిస్టర్స్ ఎక్కువ ఉంటారు. ఎక్కువ ఏం వేసుకోదు, ఈక్వల్ వేసుకున్నా కూడా 5,000 మంది 10,000 మంది అయిపోయింది. పిల్లలు, చిన్నవాడు ఉన్నాడని పిల్లలు ఉన్నారని ఇక్కడ
అది కూడా ఇండికేట్ చేస్తున్నాడు. ఇశ్రాయేలుకు మన వాళ్ళలాగా ఒకరిద్దరు కాదు. ఇశ్రాయేల్ సంతానం అంతా ఎట్లుంటే తెలుసా, ఒక్కొక్కరు కనేది కానీ మొత్తం టన్నులు కంటారు వాళ్ళు. పాతకాలంలో వాళ్ళు నిజంగా చాలా గొప్ప వాళ్ళండి. మన ముందు తరం వాళ్ళు. ఈ తరం వాళ్ళకి ఇద్దరికే అల్లాడిపోతూ ఉన్నారు. ఇద్దరికి అల్లాడిపోతున్నారు. ఇద్దరిని సాకలేకుండా ఉన్నారు. ఆ కాలంలో ఎంతమందిని సాకారండి? 7 మందిని, 8 మందిని, 10 మందిని సాకారు. ఏమవుతుందో నాకు అర్థం కాదు. ప్రజల మనస్తత్వాలు ఏమైపోయాయో, మరి ఎందుకు కష్టమవుతుందో ఏమవుతుందో కదా. ఇప్పట్లో జీతాలు ఎక్కువ, అప్పట్లో జీతాలు అంత ఎక్కువ లేవు కదా. ఏ కాలానికి తగ్గట్టు ఆ కాలం ఉంటుందండి. ఏ కాలానికి తగ్గట్టు ఆ కాలం ఉంటుంది అంతే. అప్పుడు పిరం, అప్పుడు తక్కువ, ఇప్పుడు పిరం, అటువంటిది ఏం లేదు. ఇప్పుడు పిరం అయితే జీతాలు కూడా పెరిగాయి కదా, జీతాలు కూడా పెంచుతున్నారు కదా. ఆ కాలంలో ఆ కాలం పరిస్థితి బట్టి ఉంటుంది. ఎంతమందిని కనేవాళ్ళు టన్నులు కనేవాళ్ళు. ఇశ్రాయేల్ ఇంకా ఎక్కువ అనమాట. ఇశ్రాయేల్ ఇంకా అట్లా లెక్కాచారం వేసుకుంటే ఎక్కడికో పోతుంది అది. కాబట్టి మనం మామూలు మరీ ఓవర్గా ఆలోచించకుండా 20,000 వేసుకుందాం. 20,000 మందికి ప్రభు ఏం చెప్పాడంటే, అందరిని కూర్చోబెట్టన్నాడు. అందరినీ కూర్చోబెట్టండి, లైన్లో అందరినీ కూర్చోబెట్టండి అని అన్నాడు. 11వ వచనం చూడండి. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించను. వారు తృప్తిగా తిన్న తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడానికి తన శిష్యులతో చెప్పిన మిరకల్ జరిగింది. ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలను ఎవరి చేతిలోకి వచ్చాయి? యేసయ్య చేతిలోకి వచ్చాయి. పట్టుకున్నాడు. ఆ చిన్నవాడు ఇచ్చేశాడు. ఆ చిన్నవాడు తన 5 రొట్టెలు 2 చిన్న చేపలను ఏమండి త్యాగం చేశాడు. తన భోజనాన్ని త్యాగం చేశాడు. నేను ఉపవాసమైన ఉంటాను ప్రభువా, సరే తీసుకో ప్రభువా అని అడిగితే, శిష్యులు అడిగితే ఇచ్చేశాడు. విత్తాడు. 5 రొట్టెలు 2 చేపలను విత్తేశాడు. యేసయ్య చేతిలో పెట్టేశాడు. పర్లేదులే ప్రభువా, నేను ఉంటాను, నో ప్రాబ్లం, నువ్వు అంటే నాకు ఇష్టమయ్యా, నువ్వు అడిగావు కదా, నీకు ఇచ్చేస్తానని ఇచ్చేశాడు. 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చేశాడు. అంతే, దాచిపెట్టుకోలేదు, ఇచ్చేశాడు. ఎప్పుడైతే రొట్టెలు ఆయన చేతిలోకి వచ్చాయో ప్రభు వాటిని తీసుకొని ఏం చేశాడు? థ్యాంక్స్ చెప్పాడు. ప్లీజ్ లెర్న్ టు సే థ్యాంక్ యూ జీసస్. మీ జీవితాలు బాగుపడాలంటే యేసయ్యా నీకు కృతజ్ఞతలయ్యా అనేది బాగా నేర్చుకోనండి. పొద్దున థ్యాంక్స్ చెప్పండి, మధ్యాహ్నం థ్యాంక్స్ చెప్పండి, సాయంకాలం థ్యాంక్స్ చెప్పండి, రాత్రి థ్యాంక్స్ చెప్పండి, అర్ధరాత్రి మెలకు వస్తే థ్యాంక్స్ చెప్పండి. ఒకవేళ నిద్ర రావడం లేదా కూర్చొని థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పుకుంటూ ఉండండి. మీకున్న ప్రతి మంచి విషయము విస్తరిస్తుంది. మీ డబ్బులు విస్తరిస్తాయి, మీ బలం విస్తరిస్తుంది, మీ ప్రభావం విస్తరిస్తుంది, మీ పరిచర్య విస్తరిస్తుంది, మీ యొక్క పని విస్తరిస్తుంది, మీ వ్యాపారం విస్తరిస్తుంది, మీ ఖ్యాతి విస్తరిస్తుంది. ఏది విస్తరించాలో అది విస్తరిస్తుంది. యు సే థ్యాంక్ యూ జీసస్. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు 50 రోజులు ఉపవాస ప్రార్థన చేయలేదు, 40 రోజులు ఉపవాస ప్రార్థన చేయలేదు, 21 రోజులు ఉపవాస ప్రార్థన చేయలేదు, మోకాలేసి ప్రార్థన చేయలేదు. యేసు ప్రభు ఏ సర్కసులు చేయలేదు. ఏం చేశాడు తెలుసా? మనమైతే ఏం ఆలోచిస్తాం తెలుసా? 20,000 మందికి భోజనం పెట్టాల్సి వస్తుందంట, కాబట్టి మనం సిద్ధపడాలంటే ఎంత ప్రార్థన చేయాలో, ఎంత ఉపవాసం ఉండాలో, ఎన్ని కన్నీళ్ళు గార్చాలో, ఎన్ని బాణాలు, ఎన్ని బకెట్ల, ఏమన్నా బిందెల కన్నీళ్ళు గార్చాలో అనుకుంటారు చాలామంది. ఏం చేశాడు ప్రభు? ఏం చేశాడు? సింపుల్గా పట్టుకుని థ్యాంక్ యూ ఫాదర్ అన్నాడు. థ్యాంక్ యూ ఫాదర్. వీళ్ళలాగా ప్రభు అనలేదు, ఎక్కడి నుంచి తేవాల తండ్రి, నన్ను ఇబ్బంది పెట్టావా తండ్రి, నువ్వేమో సేవకు పిలిచి నన్ను కూర్చుండబెట్టావు, ఇంతమందిని నా దగ్గరికి పంపించావు, వీరికి భోజనం నేను ఎట్లా తేవాల తండ్రి అని యేసు ప్రభు తండ్రిని అడగలేదు. యేసు ప్రభు తండ్రిని అడగలేదు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు నేను అందరే చెప్తే, ప్రభు కరెక్ట్ కదా, అందరే మాట అయినా విను నాయనా, చూడు నాయనా, నీకు లెక్కచారాలు తెలియదేమో, భూమి మీద పరిస్థితి చాలా బ్యాడ్గా ఉంది, పరలోకంలో ఉన్నట్టు లేదు నాయనా తండ్రి, అందరూ చెప్పింది కరెక్టే కదా, ఈ 20,000 మందికి ఎక్కడి నుంచి తేవాలి? ఫిలిప్పు చెప్పింది కరెక్టే, రీజనింగ్తో ఆలోచించారు, మనసుతో ఆలోచించాడు. అందరూ చెప్పింది కరెక్టే, అందరూ చెప్పింది కూడా మనసుతో ఆలోచించాడు. నాయన 5 రొట్టెలు 2 చేపలు పాపం వాడిని కడుపు కొట్టి, ఆ చిన్నవాడి కడుపు కొట్టి ఎందుకు పనికొస్తుంది ప్రభా? ఇవన్నీ చెత్త మాటలు యేసు ప్రభు మాటలాడలేదు. చాలాసార్లు అనవసరమైనటువంటి మాటలు మనం మాట్లాడి మన జీవితాల్లో మనం నాశనం చేసుకుంటాం. దేవుడిచ్చే సహాయాన్ని పొందుకోలేని స్థితిలోకి వెళ్ళిపోతాం. మీరు దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం బాగా నేర్చుకుని, అవి తప్ప వేరే మాటలు, నెగటివ్ మాటలు ఏం మాట్లాడుకుంటే చాలు, కొంతకాలం అలా మాట్లాడితే చాలు, కొంతకాలం అలా చక్కగా మంచి మాటలు మాట్లాడితే చాలు, మీ జీవితాలన్నీ కూడా దీవించబడతాయి ఆశ్చర్యంగా.
ప్రభువు ఫిలిప్పులాగా స్పందించలేదు. యేసు ప్రభువు అంద్రేయలాగా స్పందించలేదు. యేసయ్య రొట్టెలు తీసుకొని ఏమన్నాడు? తండ్రి థ్యాంక్ యూ. 1,00,000 రూపాయలు నీకు కావాలి, నీ దగ్గర 1,000 రూపాయలు ఉంది, నువ్వేం చెప్పాలి? ఇది ఏం సరిపోతుంది అనకూడదు. ఏం చెప్పాలి? థ్యాంక్ యూ లార్డ్, నా జీవితంలో నేను నేర్చుకున్నా. థ్యాంక్ యూ లార్డ్, 1,000 రూపాయలు ఉంది, ఈ 1,000 రూపాయలు బట్టి నీ కృతజ్ఞతలయ్యా. ఈ 100 రూపాయలు బట్టి నీ కృతజ్ఞతలయ్యా. నీవు ఇచ్చిన బాడు ఇంటిని బట్టి కృతజ్ఞతలయ్యా. హల్లెలూయా. నీవు ఇచ్చిన జీవితాన్ని బట్టి కృతజ్ఞత, ఈ రోజును బట్టి కృతజ్ఞతలయ్యా, ఈ వాచ్ని బట్టి కృతజ్ఞతలు. నేను కొన్నిసార్లు ఇంకా మొదలు పెడతాను, ప్రభువా ఈ వాచ్ని ఇచ్చావయ్యా నీకు థ్యాంక్ యూ నాయనా, ఈ రింగ్ ఇచ్చావయ్యా నీకు కృతజ్ఞతలయ్యా, మంచి డ్రెస్ ఇచ్చావయ్యా నీకు కృతజ్ఞతలయ్యా, నడిచేదానికి కాళ్ళని ఇచ్చావయ్యా, నేను నడవగలుగుతున్నానయ్యా నీకు కృతజ్ఞతలు తండ్రి. దేవా మీకు వందనాలు, తినగలుగుతున్నానయ్యా, ఏదైనా తినగలుగుతున్నానయ్యా, ఏ పథ్యాలు ఉండవలసిన అవసరం లేదయ్యా, ఏ జబ్బులు లేవయ్యా, రుచిగా తినగలుగుతున్నానయ్యా, సప్పిడి పప్పులు సప్పిడి జీవితం లేకుండా రుచిగా తినగలిగే కృపనిచ్చావయ్యా, మంచి భోజనం చేసి ఆ భోజనాన్ని ఆస్వాదించే కృపనిచ్చావయ్యా. ఇంకా మొదలు పెడితే వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. కొన్నిసార్లు బాత్రూమ్ వచ్చిన ప్రభువా ఈ బకెట్ ఇచ్చావయ్యా నీ కృతజ్ఞతలు, ఈ మగ్గి ఇచ్చావయ్యా కృతజ్ఞత. తెలుసా మీకు, ఒక పాస్టర్ అంట, ఒక పాస్టర్కి ఇంకొక ఆయన కానుకిస్తే ఆయన వాళ్ళ భార్యకు ఒక బెడ్షీట్ తీసి ఇచ్చాడంట. బెడ్షీట్ గిఫ్ట్గా ఇచ్చాడంట. బెడ్షీట్ గిఫ్ట్ ఇచ్చాడంట. పెళ్ళైనప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో బెడ్షీట్ లేదంట. ఆఫ్రికాలో పెళ్ళైనప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో బెడ్షీట్ లేదంట. మా ఇంట్లో కుప్పలు కుప్పలు బెడ్షీట్, వాటిని చూస్తే నాకు చాలా బాధ అవుతుంది, ఎందుకు ఇన్ని పెట్టుకున్నాను ఇంట్లో నేను అని. ఇవి లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో, దేవుడు ఎంత కృపనిచ్చాడు, ఎంత కనికరం ఇచ్చాడు. ఉన్న వాటిని బట్టి కృతజ్ఞతలు చెల్లించడం మనం నేర్చుకుంటే లేనివి పరిగెత్తుకుంటా వస్తాయి. ఉన్న వాటిలో సనుగుతూ ఇది ఏమి సరిపోతుంది, ఇది ఏమి సరిపోతుందని సనుక్కుంటున్నానంటే ఉన్నవి కాస్త ఊడిపోతాయి. ప్రభు ఏం చెప్పాడు? థ్యాంక్ యూ ఫాదర్ ఫార్ దీస్ 5 loaves and 2 fishes. థ్యాంక్ యూ ఫాదర్ అన్నాడు. అంటూనే ఏమైపోయింది తెలుసా? విస్తరించాయి. ఇక వడ్డించమన్నాడు. ఇంకా వడ్డించమన్నాడు. 12 మందికి అప్పగించేశాడు. 20,000 మందికి ఏమండి ఫిలిప్ ఏమన్నాడు? కొంచెం కొంచెం పెట్టాలనుకున్నా అన్నాడు. కొంచెం కొంచెం కాదు. యేసుప్రభు ఎలా పెట్టించాడు? వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించాడు. కావాల్సినన్ని చేపలు పెట్టాడు, కావాల్సినన్ని ఏమంటే చపాతీలు ఇచ్చాడు. మన భాషలో చెప్పాలంటే ఎన్ని ముక్కలు కావాలో, ఎన్ని లెగ్ పీసులు కావాలో అన్నీ. ఎన్ని కావాలో లెగ్ పీసులు? 2, 3, 4 ఇంకా కావాలంటే పెట్టు, ఎంత కోరుకుంటే అంత పెట్టు అన్నాడు. అక్కడ ఏం ఫాస్టింగ్ లేదు, రెస్ట్రిక్షన్స్ లేదు, ఏం లేదు అన్నమాట. అందుకే నేను చెప్తుంటాను, వారంలో ఒకరోజు వదిలేసాను, వారంలో ఒకరోజు ఈ వాక్య ప్రకారం తినండి. మీకు ఇష్టమైనంత తినండి. వారంలో ఒకరోజు మాత్రం ఈ వాక్యాన్ని నెరవేర్చుకోండి. మీకు ఇష్టమైనంత మట్టుకు తృప్తిగా తినండి. తృప్తిగా, అది కూడా దేవుని కృప అండి. కడుపు నిండా తృప్తిగా ఏమండి తినడం అన్నటువంటిది దేవుడిచ్చినటువంటి కృప. అది హల్లెలూయా. వారంలో ఒకరోజు తృప్తిగా తినండి. మీరు తృప్తిగా తిన్నారంట, ఇంకా తృప్తిగా కావలసినంత వడ్డించమని చెప్పాడు. నీ గొంతు కత్తి పెట్టుకో అనలేదు ఇక్కడ. నీ గొంతు కత్తి పెట్టుకోలేదు యేసుప్రభు. ఏమన్నాడు? ఎంత కావాలంత వడ్డించు అన్నాడు. ఎంత కావాలంత వడ్డించు. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ గాడ్. సో అయితే ఇదంతా ఒక ఎత్తు. ఇప్పుడు నేను చెప్పాలనుకున్నటువంటి అసలైన పాయింట్ నేను చెప్తున్నాను. ఇప్పుడు చెప్తున్న అసలైన పాయింట్ ఏంటంటే, ప్రభు ఏమనంటే వేస్ట్ చేయకుండా మిగిలినవన్నీ కూడా కలెక్ట్ చేయండి అన్నాడు. వేస్ట్ చేయకుండా 12 మంది శిష్యులకు చెప్పాడు. 12 మంది శిష్యులు చెబితే ఏమండి అవన్నీ ఎన్ని మిగిలాయంట? 12 గంపలు. ఈ గ్రీక్లో వ్రాయబడిందంట. ఈ గంప సైజు ఎంత ఉంటుందంటే, ఈ గంప సైజు ఒకానొక టైంలో పౌలును ఒక ఇంటిలో నుంచి ఆయన చంపాలనుకున్నటువంటి వారి నుంచి తప్పించేదానికి ఒక గంపలో పెట్టి దింపుతారనమాట. అంటే ఒక మనిషి పట్టేమైన సైజు ఉన్నటువంటి గంప అంట ఇది. అటువంటి గంపలు 12, అంటే 12 మంది కదా శిష్యులు, 12 మంది పంచుతుంటే 12 మంది కలెక్ట్ చేస్తే 12 గంపలు నిండాయి. 12 గంపలు నిండాయి. అన్నీ తీసుకున్నామన్నాడు. ఇప్పుడు యేసుప్రభు ఏం చేస్తాడు చెప్పండి మీరే? ఏం చేస్తాడు? ఆ 12 గంపలతో ఏం చేస్తాడు? 12 గంపలు తీసుకొని చిన్నవాడిని పిలుస్తాడు. పిలిచి, నువ్వు ఎత్తావు కదా, తీసుకెళ్ళి అంటాడు ఇంటికి. నువ్వు ఎత్తావు కదా ఈ 12 గంపలు, పట్టజాలనంత పట్టుకోలేనంత అంటే ఇదే. ప్రభు ఏమన్నాడు?
నా మందిరంలో ఆహారం వండినట్లు మీ యొక్క దశమ భాగమును నా మందిరం తీసుకుని వచ్చి నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత దీవెనను నేను కుమ్మరిస్తాను అన్నాడు. హల్లెలూయా. 5 రొట్టెలు 2 చిన్న చేపలకు దేవుడిచ్చినటువంటి రిటర్న్స్ ఎంతో తెలుసా? ఎంత వడ్డీ వేసి ఇచ్చాడు తెలుసా? 12 గంపలు ఇచ్చాడు రిటర్న్ వచ్చిన వాడికి. మోసుకొని పోలేడు. 12 గంపలు ఇచ్చేసాడు యేసయ్య. ఎవరికి బాకీ ఉన్నాడు యేసయ్య? ఎవరికి బాకీ ఉన్నాడు? యూ గివ్ ఇన్ ఫెయిత్. ఇదేం చాలనుకుంటాం? నీ విత్తనం చిన్నది. విత్తనం ఎప్పుడు కూడా చిన్నగా ఉంటుంది. విత్తనం పెద్దగా ఉంటుంది ఏమన్నా? విత్తనం ఎప్పుడు చిన్నగానే ఉండేది. విత్తనం ఎప్పుడు చిన్నగానే ఉంటుంది. నువ్వు ఇచ్చే కానుక చిన్నగా ఉంటుంది, కానీ గుర్తుపెట్టుకో, అందులో చాలా సామర్థ్యం ఉంటుంది. అది విత్తనం అని మర్చిపోవద్దు. ఆ 10 రూపాయలు ఒక విత్తనం అని మర్చిపోవద్దు. 20 రూపాయలు ఒక విత్తనం అని మర్చిపోవద్దు. 100 రూపాయలు ఒక విత్తనం అని మర్చిపోవద్దు. ఆ 1000 రూపాయలు ఒక విత్తనం అని మర్చిపోవద్దు. డోంట్ ఫర్గెట్ దట్ ఇట్ ఈస్ అ సీడ్. ప్రభు చెప్తున్నాడు, ఇట్ ఈస్ అ సీడ్ అంటున్నాడు. కొంచెంగా విత్తువాడు కొంచెంగా పంట కోస్తాడు, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోస్తాడు. అంటే డబ్బు, ధనము, నీ దగ్గర ఉన్నటువంటి డబ్బు, నీ దగ్గర ఉన్నటువంటి ధనము ఏం సరిపోతుంది అనుకుంటున్నావు కదా? నీకు సరిపోదు. దేవుని చేతిలో పెట్టేసాయి. చిన్నవాడు ఇచ్చేసాడు. చిన్నవాడు దాంతో నేను ఇవ్వను, మా అమ్మ నాకు ఇచ్చింది, మళ్ళీ నేను ఫాస్టింగ్ చేయలేను, నేను ఉపవాసం ఉండలేను, నేను తింటాను అని అనలేదు. యేసయ్య చేతిలో పెట్టేశాడు. నమ్మాడు. 12 గంపలు రిటర్న్స్ వచ్చాయి. ఎన్ని రెట్లు? 100 పంట. యేసయ్యకు ఒక బిరుదు ఇచ్చారు మన పితరులు, ఎంతైనా నమ్మదగిన వాడు. సోమరిగా ఉంటే సరిపోదు, అలర్ట్ కావాలి. నేను కానుకిచ్చి, నేనెందుకు? చాలామంది కానుకిచ్చి పోగొట్టుకున్న వాళ్ళలాగా ఉన్నారండి. ఎన్నో చోట్ల ఇచ్చారు, ఎంతో ఇచ్చారు, పోగొట్టుకున్న వాళ్ళలాగా ఉన్నారు. ఎందుకో తెలుసా? ఎలా పంట కోసుకోవాలో తెలియకపోవడం వల్ల. ప్రియులారా, అవర్ గాడ్ ఇస్ ఎ గుడ్ గాడ్, ఇట్స్ ఎ గుడ్ ఫాదర్. మంచి కాపరైన, సమృద్ధిగా ఆయన ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. 100 పంటను ఆయన వాగ్దానం చేస్తున్నాడు. నీ దగ్గర ఉన్నది కొంచెమే, సరిపోవడం లేదా? దేవునికి రాజ్యంలో విత్తనం చిన్నదే. ఆ విత్తనం ఏమండి మానవుతుంది. ఆ మాను అటువంటి విత్తనాలు ఎన్ని సృష్టిస్తుందో. ఒక యాపిల్ విత్తనం ఆ చెట్టు అంట తన జీవితకాలంలో దగ్గర అంటే 5,000 నుంచి 25,000 కాయలు ఇస్తుందట. 5,000 నుంచి 25,000. విత్తనం ఎంత అండి? చిన్న విత్తనం. నీ కానుక చిన్నదే కావచ్చు, కానీ రైట్ వేలో, సరైన పద్ధతిలో, విధేయతతో, విశ్వాసంతో ఇచ్చి ఆయనను స్తుతిస్తే రిటర్న్స్ వస్తాయి నీకు. ఈ లోకంలో ఏ చిట్ ఫండ్స్ ఇవ్వని రిటర్న్స్, ఏ చీటీల వారు ఇవ్వనటువంటి రిటర్న్స్, ఏ ఫైనాన్షియల్ కంపెనీ వారు ఇవ్వనటువంటి చెల్లింపులు పరలోకం ఇస్తుంది నీకు. పరలోకం డబ్బులు తీసేసుకొని దొరికింది లేక అంతే, మర్చిపోంగా. గాంధీ ఖాతా అంటారు కదా, మర్చిపో అన్నాడు. పరలోకం వాళ్ళు అనదు. అమ్మో పరలోకం ఏంటంటే ఏమి ఈ లోకపరమైన బ్యాంకులు అనుకుంటున్నారా? పరలోకం అంటే ఈ లోకపరంగా ఉన్నటువంటి చిట్ ఫండ్స్ అనుకుంటున్నారా? బ్యాంకులు ఏమంటే బోర్డు తిప్పేసేవి అనుకుంటున్నారా? బోర్డు తిప్పేసేది కాదు యేసు ప్రభు యొక్క బ్యాంక్. నో. బిలీవ్. నమ్మడం లేదు చాలామంది. నమ్మడం లేదు కాబట్టి ఇవ్వడం లేదు. 10% ఇవ్వాలంటే భయం చాలామందికి. ఇది పోగొట్టుకోవడం అనుకుంటారు, కానీ రిటర్న్స్ వస్తాయని తెలియదు. ఎందుకో తెలుసా? వాక్యం చెబుతుంది. చిన్నవాడు ఎందుకు రాశాడు ఇవన్నీ అంటే, వీరిని చూసి మనం నేర్చుకొని మనం కూడా వీరిలాగా చేస్తే వారు పొందుకున్నటువంటి ఫలాన్ని మనం కూడా పొందుకుంటాం. ఎవరి దగ్గర లేవు. 20,000 మందిలో ఎవరి దగ్గర లేవు, ఒక్కడి దగ్గరే ఉన్నాయి. కానీ ఇచ్చేశాడు, త్యాగం చేసేసాడు, ఇచ్చేసేసాడు. లేదు నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, నాకు చేపలంటే ఇష్టము, 1 రొట్టె తీసుకోండి అని ఇవ్వలేదు కదా. చాలామంది 10% ఇవ్వంటే 2% ఇస్తారు. కట్ చేయలేదు. ఏసు అడిగాడు, మొత్తం ఇచ్చేసాడు. వీ నీడ్ టు లర్న్. ఐ గివ్ మోర్ దెన్ 10%. 10% అంటే ఎప్పుడో మర్చిపోయాను నేను. ఎప్పుడో మర్చిపోయాను 10%. ఎప్పుడో మర్చిపోయాను 10%. ఎప్పుడో మర్చిపోయాను. 10%కి చాలామంది సర్కస్లు చేస్తూ ఉంటారు. ఎందుకు తెలుసా? నాకు నవ్వు వస్తుంది. ఎందుకో తెలుసా? దే డోంట్ బిలీవ్ గాడ్. దేవుని నమ్మరు గనుకనే వారు ఇవ్వలేకున్నారు. ఇవ్వకున్నారు కనుక వారు పొందుకోకున్నారు.
2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభు 3 ముఖ్యమైన సంగతులు చెప్తాడు. ఏమంటాడు తెలుసా? నీవు ధర్మం చేయనప్పుడు, నీవు ప్రార్థన చేయనప్పుడు, నీవు ఉపవాసం చేయనప్పుడు 3 విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. క్రైస్తవ జీవితంలో 3 విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఇవ్వడము, ప్రార్థన చేయడము, ఉపవాసం ఉండడము. నీ జీవితము ధన్యకరంగా మారాలని నువ్వు అనుకుంటున్నావా? ఈ 3 మంచి అలవాట్లను అలవర్చుకో ఈ 2024వ సంవత్సరంలో. లెర్న్ టు గివ్, లెర్న్ టు ప్రే, లెర్న్ టు ఫాస్ట్. ఇవ్వడం నేర్చుకో, దేవునికి ఇవ్వడం నేర్చుకో. 2వది ప్రార్థన చేయడం నేర్చుకో. 3వది ఉపవాసం ఉండడం నేర్చుకో. 3టికి 3 డిఫరెంట్ బహుమానాలను యేసు ప్రభు వాగ్దానం చేశాడు. నీవు ధర్మం చేయనప్పుడు అందరికీ నాకు కొన్నిసార్లు భలే నవ్వు వస్తుందండి. పోస్టులు పెట్టుకుంటుంటారు, స్టేటస్లో పెట్టుకుంటారు, వారు కానుకలు ఇచ్చినట్లు, ఏమైనా వస్త్రాలు ఇచ్చినట్లు అని పెట్టుకుంటుంటారు. కానీ పేదవారికి సాయం చేసినప్పుడు అస్సలు ఎప్పుడు కూడా అసలు నేనేమంటానంటే అసలు ఈవెన్ ఫోటోలు కూడా తీసుకోకూడదు. కొంతమందికి అంటే కొన్ని తప్పదు, ఎందుకంటే గవర్నమెంట్ వారు అడుగుతారు, చూపించండి అని అడుగుతారు కాబట్టి తీసుకుంటారు. కానీ ఇక్కడ హార్ట్ చాలా ప్రాముఖ్యం. ఇగో మేము చేస్తున్నాం చూడు అని అందరికీ తెలియాలని చేస్తారు, చూస్తారు. చాలా తప్పది. ఫలం అయిపోయావు రాదు, వాళ్ళకు ఫలము రాదు. దేవుడైతే ఫలం ఇవ్వాలని కోరుకుంటున్నాడు. రహస్యం అందున్న తండ్రి నీకు ఫలం ఇస్తాడు. ఎప్పుడు? నీవు దేవునికి ఇచ్చినప్పుడు, ప్రజలకు నువ్వు సాయం చేసినప్పుడు. ఓ బహుమానం ఉందంట, రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. అంటే ఇచ్చేవారికి ఒక ప్రత్యేకమైనటువంటి బహుమానం దేవుని దగ్గర ఉంది. అది ఇంక ఏం చేసినా రాదు. ఇప్పుడు ఇచ్చినప్పుడు నీకు వచ్చే దీవెన నువ్వు ప్రార్థన చేసినా రాదు. ప్రార్థన చేస్తే వచ్చే దీవెన వేరే, ఉపవాసం చేస్తే వచ్చే దీవెన వేరే. 3 కలపలేదు. 3 వెన్ యూ గివ్, గాడ్ విల్ గివ్ యూ సర్టన్ రివార్డ్. నువ్వు దేవునికి ఇచ్చినప్పుడు నీకు ఒక బహుమానం ఇస్తాడు, నువ్వు ప్రార్థించినప్పుడు ఒక బహుమానం ఇస్తాడు, నీవు ఉపవాసం ఉన్నప్పుడు ఒక బహుమానం ఇస్తాడు. అంటే ఉపవాసం ఉన్న వారికి మాత్రమే కొన్ని బహుమానాలు ఉన్నాయి, క్రమంగా ప్రార్థన చేసేవారికి మాత్రమే కొన్ని బహుమానాలు ఉన్నాయి, దేవునికి కానుకలు స్థిరంగా నమ్మకంగా ఇచ్చేవారికి మాత్రమే కొన్ని బహుమానాలు ఉన్నాయి. ఒక భక్తుడు ఏమన్నాడంటే 30 అంతలు 60 అంతలు 100 అంతలు అని ఉంది కదా, 30 అంతలు 60 అంతలు 100 అంతలు అని ఉంది కదా. ఈ 3 ఒకటి ప్రాక్టీస్ చేసేవాళ్ళు 30 అంతలు బహుమానం పొందుకుంటారంట. 2 ప్రాక్టీస్ చేసేవాళ్ళు 60 అంతలు బహుమానం. 3 ప్రాక్టీస్ చేసేవాళ్ళు 100 అంతలు పొందుకుంటారు. 10% ఇచ్చేస్తారు, 90% వారికి దక్కుతుంది. అదంట అదే. డూ యూ హ్యావ్ దీస్ గుడ్ హ్యాబిట్స్? డూ యూ గివ్ టు గాడ్? డూ యూ ప్రే రెగ్యులర్లీ? తినేదానికి మనకు టైం ఉంటుంది, నిద్ర లేచేదానికి టైం ఉంటుంది, జిమ్ముకు పోయేదానికి టైం ఉంటుంది, పెళ్ళిళ్ళకి పోయేదానికి టైం ఉంటుంది, అన్నిటికీ టైం సెట్ చేసుకుంటాం. ప్రేయర్కు టైం లేదు. వాట్ ఈస్ యువర్ ప్రేయర్ టైం? డూ యూ హ్యావ్ ఎ స్పెషల్ ప్రేయర్ టైం? ప్రార్థనకు నువ్వు అంటూ ఒక సమయాన్ని నీవు నిర్ణయించుకున్నావా? ప్రోగ్రామ్ చేసి పెట్టుకున్నావా? దిస్ ఈజ్ మై ప్రేయర్ టైం అని నువ్వు చెప్పగలవా? నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నీకు నువ్వు చెప్పుకోగలవా? రహస్యమంతా తండ్రి చూస్తున్నాడు. ప్రియులారా, ఎవరు చూడనప్పుడు మనం చేయాల్సినటువంటి ఈ 3 పనులు ఉన్నాయి. 3 చాలా చాలా కీలకమైన పనులు. ఇవి చేస్తే బహిరంగంగా దేవుడు మనకు బహుమానాలు ఇస్తాడంట. బహిరంగ బహుమానాలను దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. రహస్యంగా నువ్వు ఎవరికైనా సాయం చేస్తే బహిరంగంగా అందరూ కనిపించేటట్టు దేవుడు నీకు బహుమానం ఇస్తాడు. రహస్యంగా నువ్వు ప్రార్థన సెట్ చేసుకొని ప్రార్థనలో క్రమంగా నువ్వు దేవుడు చూస్తున్నాడు అన్నటువంటి దాంతో, నా దేవుడు చూడాలన్న దాంతో నువ్వు ప్రార్థనను గణపరిచి గౌరవించి టైం సెట్ చేసుకొని దేవుని సన్నిధిలో గడిపావంటే అందరికీ తెలిసేటట్లు నీకు బహుమానం ఇస్తాడు. అలాగే ఫాస్టింగ్, ఉపవాసం ఉన్నప్పుడు కూడా తండ్రి చూడాలని నువ్వు ఉపవాసం ఉంటే ఆ ఉపవాసానికి కూడా బహుమానం. ఏది అదే అండి, ఏది దానికే. మ్యాథ్సే, సైన్సే, ఇంగ్లీషే అంతే. ఇంగ్లీష్ పాస్ కావాలి, సైన్స్ పాస్ కావాలి, మ్యాథ్స్ కావాలి. కొంతమంది నేను ఒకటే సబ్జెక్ట్ అంటారు. ఒకటే సబ్జెక్ట్ అంటే పాస్ కారండి, ఒకటే సబ్జెక్ట్ అంటే అన్నీ పాస్ కావాలి. 3 సబ్జెక్టులు ఉన్నాయి ఇక్కడ, 3 సబ్జెక్టులు ఉన్నాయి. జీవితము దీవెనకరంగా మారాలంటే 3 పవర్ఫుల్ ప్రాక్టీసెస్. 1 is giving to God, giving to the people. Second thing is prayer. వాట్ ఈస్ ప్రేయర్? ప్రార్థన అంటే ఏంటి? ఆయనతో గడపడం, సహవాసం. ఆ సహవాసంలో చాలా పుడతాయి. టైం సెట్ చేసుకున్నావా?
టైం సెట్ చేసుకుందామా? దానియేలుకు దేవుడు బహుమానం ఇచ్చాడు. ఆనాడు ఆ దేశంలో, బబులోన్ దేశంలో ఈజ్ ద థర్డ్ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్. ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు. ఎందుకు అయ్యాడు ప్రైమ్ మినిస్టరు? బహిరంగంగా బహుమానం ఇచ్చాడు. ఎందుకో తెలుసా? రహస్యంగా టైం సెట్ చేసి పెట్టుకున్నాడు. ముమ్మారు నేను మోకరించాల్సిందే, ముమ్మారు దేవుని యొక్క సన్నిధిలో నేను వెళ్ళాల్సిందే. ప్రపంచం తలకిందులైనా కూడా ప్రార్థన నేను మానను. నేను చంపుతారా నేను అంటే, చంపినా కూడా నేను ప్రార్థన మానను అన్నాడు. అంటే ప్రార్థనకు ఎంత విలువనిచ్చాడు చూడండి. ప్రార్థనకి ఎంత విలువనిచ్చాడు. మనం చాలామంది చెప్తుంటాం కదా, తిక్క కారణాలు చెప్తుంటారు కొంతమంది. అంత ప్రార్థన అంటే, నాకు బోరు కొడుతుంది, ప్రార్థన చేయబుద్ధి కావడం లేదు, నా కోసం ప్రార్థన చేయండి అంట. ఒంట్లో కొంచెం సురుకు తగిలితే అప్పుడు వద్దనే వస్తుంది ప్రార్థన, ఉపవాస ప్రార్థన బయటకు వచ్చేస్తుంది. ప్రేయర్ ఇస్ అ సీరియస్ థింగ్ అండి. బహుమానాలు ఉన్నాయండి. బహుమానం ఉంది ప్రార్థనకు. దేవునికి కానుక ఇస్తే బహుమానం ఉంది. ప్రజలకు సహాయం చేస్తే దానికి దేవుడు బహుమానం ఇస్తాడు. ప్రార్థన చేస్తే దానికి ప్రార్థనకు బహుమానం ఉంది, ప్రతిఫలం ఉంది. రహస్యంగా నేను చూసిన దేవుడికి ప్రతిఫలం ఇస్తాడు. ఉపవాసం చేస్తే ఉపవాసం ద్వారా దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో ఎన్ని దీవెనలు ఉన్నాయో ఉపవాసం ఉంటే. దీవెనల గురించి మీరు తెలుసుకుంటే ఖచ్చితంగా మీరు ఉపవాసం ఉంటారు. ఉపవాసం గురించి నేను పుస్తకం రాస్తున్నాను, త్వరలో నేను రిలీజ్ చేస్తాను. మీరందరూ కూడా ఖచ్చితంగా చదవండి, మీరందరూ కూడా మొదలు పెడతారు. దానియేలు ప్రార్థన జీవితం ఉంది, దానియేలుకు ఉపవాస జీవితం ఉంది. కాబట్టి ఎక్కడ? దేశం మీద కూర్చున్నాడు, దేశం పైన వెళ్ళి కూర్చున్నాడు. దేశం యొక్క ఉన్నత స్థలంలో నేను నిలబెడతాడు. ఈ 3 నువ్వు ప్రాక్టీస్ చేస్తే, క్రమంగా ప్రాక్టీస్ చేస్తే, గివ్ టు గాడ్, ప్రే. ఒక టైం సెట్ చేసుకోండి. ఆనర్ ద టైం. ఆ సమయాన్ని గౌరవించండి. మీకు సహాయం చేసేదానికి చెప్తున్నాను నేను. ఐ వాంట్ టు హెల్ప్ యూ. నేను గొప్ప నేను చెప్పడం లేదు, మీకు సహాయం చేసేదానికి చెప్తున్నాను నేను. నా ప్రార్థన, నాకంటూ ఒక ప్రార్థన గది ఉంది. మీరు ఇల్లు కట్టుకుంటే ఓ రూమ్ మాత్రం ప్రార్థన గదికి పెట్టుకోండి. రూమే ప్రార్థన మూల కాదు. నాకు హిందువులు అంటే చాలా ఇష్టం. అందుకే ఎంత ఇష్టం అంటే నాకు వాళ్ళంటే చాలా ఇష్టం. హిందువులు అంటే ఎంత భక్తి అండి వాళ్ళకు, ఎంత భక్తి. వాళ్ళ కళ్ళుగిన తెరవబడ్డాయా అసలు దేవుని ఎట్లా ప్రేమిస్తారంటే వాళ్ళు అట్లా ప్రేమిస్తారండి. ఏ ఇల్లు చూడండి, ఏ ఇంట్లో పైన కూడా దేవుని మూల ఖచ్చితంగా పెట్టుకుంటారు. దేవుని పూజ గదిని ఖచ్చితంగా పూజ గది పెట్టుకుంటారు. మన వాళ్ళ బెడ్రూము, కిచెను, ఓపెన్ కిచెనా, క్లోజ్డ్ కిచెనా, బెడ్రూము, సైడ్ రూము, దేవుడు ఏముంది, బెడ్ మీద చేసుకోవచ్చు ప్రార్థన. యాడ్ చేసుకున్న ప్రార్థనే. ఐ హ్యావ్ ఎ ప్రేయర్ రూమ్. ఒక రూమ్ను నేను ప్రార్థన గదికి నేను ప్రతిష్ఠించుకున్నాను. ఆ రూమ్లో నేను అటెండెన్స్ రిజిస్టర్ పెట్టుకున్నా. ప్రతిరోజు నేను ఒక టైం సెట్ చేసుకున్నా, వెళ్ళి రిజిస్టర్లో నేను సైన్ చేస్తాను. నా దేవుని ఎదుట నా దేవుడు నన్ను చూస్తున్నాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీరు దానికి ఇవ్వాల్సిన విలువ ఇవ్వండి. ప్రార్థనకి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇవ్వండి. చాలాసార్లు దేవునికి సంబంధించిన విషయాలు మనం పెద్దగా లెక్క చేయం, నిర్లక్ష్యం చేస్తాం, అలక్ష్యం చేస్తాం. నేను పెట్టుకున్నానండి. ఎవరేమంటారు చెప్పండి? నన్ను ఎవరేమంటారు? నాకేం కష్టం చెప్పండి? నాకు కావాల్సింది డబ్బు వస్తుంది, క్లినిక్లో కూర్చుంటే, ఆపరేషన్ చేస్తే డబ్బులు వస్తాయి. నాకేం చెప్పండి? టైం పెట్టుకున్నా నేను. టైంకి ఖచ్చితంగా అక్కడ గంట కొట్టినట్టు అక్కడ ఉంటాను. ఇంకా చాలా చేస్తాను, అవన్నీ అవసరం లేదు. నేనేమో చెప్తాను అంటే ఎంత సీరియస్గా ఉండాలో చెప్తున్నాను. అటెండెన్స్ రిజిస్టర్ ఉంది, సంతకం ఉంటుంది. ఎన్ని గంటలకు నేను వచ్చాను, ఎన్ని గంటలకు ప్రార్థన అయిపోయేసి వెళ్తున్నాను. దేవునితో నేను చేసుకున్న ఒక నిబంధన, ఆ నిబంధన ప్రకారం ఖచ్చితంగా నా సిగ్నేచర్ ఉంటుంది, టైం ఉంటుంది, వచ్చిన టైం ఉంటుంది, పోయే టైం ఉంటుంది. నా ప్రేయర్ రూమ్లో నేను పెట్టుకున్నాను. అలా బహుమానం ఉంది. రహస్యమందు నేను చూచున్న తండ్రి నీకు బహిరంగ బహుమానం ఇస్తాడు. ఈరోజు సాయంకాలం ఒక బ్రదర్ కాల్ చేసి చెప్పాడు, మే మాసంలో 5,000 మంది పాస్టర్స్, విశ్వాసులు కాదు, 5,000 మంది పాస్టర్స్ ఒక చోట కూడుకొని పోతున్నారు, మీరు వచ్చి వాక్యం చెప్పాలి. 5,000 మెంబర్స్ పాస్టర్స్, 5,000 మంది పాస్టర్స్.
మొన్న ఒకసారి వెళ్ళాను, 700 మంది పాస్టర్స్, 700 అంత దేవుని యొక్క సేవకులే. ఒకరికి 80 సంఘాలు ఉన్నాయి, 80 సంఘాలు ఉన్నాయి ఒకరికి. వారందరూ కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని విన్నారు. మే మాసంలో 5,000 మంది పాస్టర్స్, 5,000 పాస్టర్స్ వారికి వాక్యం చెప్పాలని దేవుడు ఆహ్వానాన్ని పంపించాడు. 5,000 పాస్టర్స్. ఊరికే రావండి ఇవి. దేవుడిచ్చే బహుమానాలు కొన్ని ఉంటాయి, దేవుడిచ్చే హెచ్చింపు కొన్ని ఉంటాయి, దేవుడు చేసే సహాయాలు కొన్ని ఉంటాయి. దేవుడు ఏమన్నాడు, నీవు ధర్మం చేసినప్పుడు రహస్యమందు నిన్ను చూస్తున్న తండ్రి నీకు బహిరంగంగా ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు బహిరంగంగా నీకు ప్రతిఫలం, నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు బహిరంగంగా ప్రతిఫలం ఉందని తెలిసి మనం చేయకపోతే ఎంత తప్పు కదా. సో ప్రాబ్లం లైస్ ఆన్ అవర్ సైడ్. చిన్నవాడు ఇచ్చేసాడు దేశాయికి. నెవర్ ఎవర్ హెజిటేట్ టు గివ్ టు గాడ్. దేవునికి ఇచ్చేదానికి ఎప్పుడు సంశయించదు. దగ్గర 20 లక్షల కారు, 20 లక్షల కారు. చాలా మురిపెంగా చూసుకున్నాను నేను ఆ కారుని, చాలా మురిపెంగా చూసుకున్నాను. అనంతపురం ఫెయిత్ చర్చ్ పుట్టినప్పుడు తెచ్చాను అది కారు. తీసుకున్నాం కేవలం జస్ట్ అనంతపురంకు వచ్చిపోయేదానికి వీలుగా ఉంటుందని మంచి కారు తీసుకున్నాం. దేవుడు చెప్పాడు ఒకరోజు ఇచ్చేసేమన్నాడు దేవుడు. ఇచ్చేమంటే సెకండ్ థాట్ లేదు నాకు. రెండవ ఆలోచనతో దగ్గర 20 లక్షలు విలువ చేసే కారు ఇచ్చేయమంటే రెండవ ఆలోచన నాకు లేదు, నాకు రాలేదు. ఎవరికి ఇవ్వాలో ప్రభు అని అడిగాను. దట్ వాజ్ మై నెక్స్ట్ రెస్పాన్స్. ఎవరికి ఇవ్వాలో ప్రభువా అని కనిపెట్టిన తర్వాత ప్రభు చూపిస్తే, ప్రభు నడిపించి కన్ఫర్మ్ చేస్తే, అప్పుడు వెళ్ళి ఒక దైవజనునికి కారు ఇచ్చేసి కీస్ ఇచ్చేసి నేను బస్సులో వచ్చేసాను. నేను గొప్ప అని నేను చెప్పడం లేదు, మీకు సాయం చేసేదని చెప్తున్నాను. ఐఎమ్ టెల్లింగ్ యూ టు హెల్ప్ యూ. సో దేవుని యొక్క రాజ్యంలో ఇలా మనము చేయాలి. ఇది దగ్గర సంవత్సరం కింద జరిగింది. ఓ సంవత్సరం వరకు నేను ఎవరికి చెప్పలేదు. చాలామంది నా కారు ఏమైందో తెలియలేదు. చాలామందికి నా కారు ఏమైందో చాలామంది తెలియదు. ఎక్కడ పోయింది కారు, ఎవరికి తెలియదు కారు. అవసరం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఏమండి, ఈ జీవితం ఇచ్చింది దేవుడు అండి. ఆయన ఆయుష్ ఇవ్వకపోతే ఈరోజు నేను బ్రతికుంటాను. వాట్ ఎవర్ ఐ హ్యావ్ ఇట్ బిలాంగ్స్ టు గాడ్. నాకేమీ ఉన్నాయి అన్నీ దేవునికి ఏదైనా అవసరం ఉంది, ఇది ఇవ్వు అంటే, దేవుడు ఇవ్వు అంటే ఇవ్వకుండా బిగబట్టేదానికి నేను ఎవరినండి? నేను ఎవరి? హూ యామ్ ఐ టు హోల్డ్ మై ఫిస్ట్, నాట్ గివింగ్ టు గాడ్. సో నేనేంటంటే ఈ స్థాయిలో నేను నేర్చుకున్నాను ఇవి. కొంతమంది దైవజనం చూసి, వాళ్ళు ఇచ్చే విధానం చూసి, బైబిల్ చదివి నేను నేర్చుకున్నా. ఇప్పుడు నేను చెప్తున్నాను, యూ ఆల్సో లెర్న్ ఫ్రమ్ మీ, యూ ప్రాక్టీస్ దిస్. దెర్ ఈస్ అ రివార్డ్. బహుమానం ఉంది. ఇచ్చేవారికి ఒక బహుమానం ఉంది. ఆ బహుమానం ప్రార్థన చేసి తెచ్చుకుందామంటే రాదు. అది సార్ నేను లెక్కలు బాగా 100కి 100 తెచ్చుకుంటాను, ఇంగ్లీష్ పాస్ చేయండి సార్ అంటే అది కుదరదు అంటాడు దేవుడు. ఇచ్చేవారికి ఉండే బహుమానం ప్రార్థన చేసేవారికి రాదు, ప్రార్థన చేసేవారికి వచ్చే బహుమానం ఇచ్చేవారికి రాదు, ఉపవాసం చేసేవారికి వచ్చే బహుమానం ప్రార్థన చేస్తే రాదు. 3 ఉండాలి అంతే. 100 ఫలం అంటే 3 ఉండాలి. హల్లెలూయా. అందరు చెప్పండి, యేసయ్యా నేను నీకు విధేయతతో విశ్వాసముతో కానుకలు ఇచ్చి 100 ఫలాన్ని నేను పొందుకుంటాను. యేసయ్యా నేను వ్యక్తిగత ప్రార్థనకు విలువనిస్తాను. ఈ 3 కూడా పర్సనల్వే, కార్పొరేట్గా కాదు. సమాజానికి యేసయ్య బోధించలేదు. నీవు సింగిల్గా రహస్యంగా చేయాలి. నీవు ధర్మం చేయనప్పుడు, నీవు ప్రార్థన చేయనప్పుడు, నీవు ఉపవాసం ఉన్నప్పుడు. సో ఇట్స్ అ ప్రైవేట్ డిసిప్లిన్, ప్రైవేట్ లైఫ్. ఇది బహిరంగంగా అందరికీ చెప్పుకునేదానికి కాదు. ఇది కేవలం దేవునికి మాత్రమే కనిపించేదానికి మనం చేసినప్పుడు బహిరంగ బహుమానాలను దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా. చిన్నవాడు చెప్పాడు, ఇచ్చేశాడు. 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చేశాడు. అట్లా వెయిట్ చేస్తే ఏమొచ్చాయి? 12 గంపల పంట వచ్చింది. 100 పంట, మ్యాక్సిమం రిటర్న్, అత్యధిక రాబడి. దేవుడు మనకు కూడా ఇటువంటి అత్యధికమైన రాబడిని దేవుడు ఇచ్చి ఆయన నామమును మహిమపరచుకొనును గాక. ఆమేన్.